జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ జ్ఞాన పరిమళాల ద్వారా ఎంతో మంది మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని వారి జీవితంలో ఏదైతే పొంది ఉన్నారో, ఏదైతే ఆచరిస్తున్నారో, అలాంటి ఎన్నో అమూల్యమైన విషయాల్ని తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి లక్ష్మీకాంత గారు తాడిపత్రి నుంచి వచ్చారు. వారు విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచి ధ్యానం ఎంత అవసరమో అని ఎంతో మంది పిల్లలకి ఎన్నో సంస్థలకి వెళ్ళి, స్కూల్స్, కాలేజెస్‌కి వెళ్ళి ఎంతో అద్భుతంగా వారు సేవలందిస్తున్నారు. తమ జాబ్ తాము చేసుకుంటూ ఉంటే తమ వరకే ఉపయోగము. కానీ అందరికీ ధ్యానాన్ని అందించాలి అని పత్రిజీ సంకల్పంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ ద్వారా దానికి కూడా వారి వంతు వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు వారి ద్వారా ఇంకా మరికొంత జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే. ముందు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ మీరు కూడా మేడంకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలపొచ్చు. అనుకోకుండా ఈరోజు మేడంది బర్త్‌డే. మనకి ఈరోజు డేట్ అని తెలీదు. కానీ తర్వాత చెప్పారనమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ యెస్ వెల్కమ్. ఫ్రెండ్స్. కంటిన్యూ. పత్రి గారికి మనకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఇంత జ్ఞానాన్ని మనకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యెస్ ఫ్రెండ్స్. నా పేరు లక్ష్మీకాంత. అందరికీ హ్యాపీ మార్నింగ్. శుభోదయం అందరికీ. యెస్. నేను 2019లో రావడం జరిగింది. మాది వచ్చేసి తాడిపత్రి. ఆహ్, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను బర్త్‌డే రోజు ఇలా నా అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. 2019 నేను వచ్చాను. పత్రి గారు మా ఊరికొచ్చారు. బిఫోర్ 2019 ఆ టైంలో. ఆహ్, యెస్ ఫ్రెండ్స్. నేను చిన్నప్పటి నుంచి కూడా రమణ మహర్షి లాగా అన్నమాట. అంటే మా స్కూల్లో ఒక శ్మశానానికి దగ్గరలో ఉండింది. అందరూ చనిపోయిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడికి ఎళ్లి స్థాపన చేసేవాళ్ళు. చనిపోయిన తర్వాత బాడీ ఎందుకు పనికిరాదా? ఎందుకు ఇలా ఉంది? అనేది నాకనిపిచ్చేది. ఈ శరీరానికి విలువ లేదా అనేసి నాకు చిన్నప్పటి నుంచి ఒక ఏదో తపన, ఏదో జ్ఞానం తెలుసుకోవాలని ఒక ఆతృత అయితే ఉన్నది. జ్ఞానం ఏదో తెలుసుకోవాలి అనేసి. తర్వాత నేను చిన్నప్పటి నుంచి భక్తిలో ఎక్కువున్నా. ఈ మాఘమాస స్నానాలు, దేవుడిని ఎక్కువ పూజించడము, కార్తీక మాసాలు ఏది మనం మంచి చేస్తే మంచే వస్తుందనేది చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అని నాకు నా లోపల అనిపిచ్చింది. దాని ద్వారా నేను ఇతరులకు మంచి చేయడం, సహాయం చేయడం ఇలాంటివన్నీ ఉండింది నా లోపల. తర్వాత తర్వాత దేవుడికి కనెక్టివిటీ ఉండేదాన్ని. శివ భక్తురాలిననమాట. చిన్నప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలో వేరే అబ్బాయి చెప్పారు. శివుడికి మనం దగ్గరవ్వాలి అంటే ఏదో ఆయన చెప్పారు. ఎలాగంటే భక్త కన్నప్ప రీతిలో చెప్పారనమాట ఆయన. అప్పుడు నాకు తెలియకోకుండా దేవుడికి చాలా దగ్గర కనెక్టివిటీ అయిపోయాయన్నమాట. దేవునితో మాట్లాడడం, చేయడము. అంటే రాయి కాదు అక్కడున్నది దైవత్వం ఏదో ఒక ఎనర్జీ ఉందన్నట్టుగా నేను మాట్లాడేదాన్ననమాట. ఒంటరిగా ఎళ్లి గుళ్ళో కూర్చోవడం ఇట్లాంటివన్నీ చేసేదాన్ని చిన్నప్పుడు. మా స్కూల్‌కి శ్మశానం దగ్గరలో ఉంటది. శివాలయం దగ్గరలో ఉంటదనమాట. ఒకటి అటువైపు, ఒకటి ఇటువైపు. రెండిటికి నేను క్వెషన్ నా లోపలనమాట. నా మైండ్‌లో చాలా చాలా క్వెషన్ ఉండింది. ఏదో ఉంది తెలుసుకోవాలి, ఏదో ఉంది తెలుసుకోవాలని తపన ద్వారా ఆ శివుడికి కనెక్టివిటీ అయినప్పుడు డ్రీమ్స్ వచ్చేటివి. బాగా నాకు ఇప్పటికి చాలా డ్రీమ్స్ ఒస్తాయి. ఆ దేవుడితో కనెక్టివిటీ అయిపోయేదాన్ని. అన్నీ కనిపిచ్చేటివి. ఆకాశంలో చూసినప్పుడు ఎంతో ఏవేవో అన్నీ కనిపిచ్చేవి. కానీ ఏంటనేది నాకు తెలియలేదనమాట అప్పుడు. డ్రీమ్స్ ఎక్కువగా అక్కడ చూసుకోవడము, ఎక్కడెక్కడో ట్రావెల్ చేయడం ఏంటేంటో అనిపిచ్చేది గానీ, మళ్ళీ నేను శివుడికి అన్నీ చెప్పుకునేదాన్ని. ఒక ఫ్రెండ్‌లాగా అన్నమాట. ఒక అబ్బాయి చెప్పాడు. మనం ఏదైనా బ్లడ్ వేలు కోచి పెడితే, ఆ శివుడితో మనము కనెక్టివిటీ అవ్వచ్చు. దేవుడితో మాట్లాడొచ్చు మనం. మన కోరికలు నెరవేరుస్తాడని చెప్పారు. మనకు చిన్నప్పుడు ఏముంటుంది ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ అంటే నాకు స్కూల్ ఎగ్గొట్టాలంటే చాలా ఇష్టమనమాట. ట్యూషన్స్ ఉంటాయి గదా! ఆ ట్యూషన్స్‌లో బోరింగ్ అన్నమాట. స్కూల్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఎళ్లి మనం ఆ ట్యూషన్‌లో అస్తమానం మార్నింగ్ 8కి ఎళ్తే నైట్ 7 వరకు ఆ ట్యూషన్స్ అవి ఇవి ఉండేవన్నమాట. నాకు బోర్ కొట్టేది. ఏంది ఎప్పుడు చదువులేనా? ఇంక ఇదే నా జీవితము అది ఇది నాకు ఆడుకోవాలి, పిల్లలతో ఎంజాయ్ చేయాలనేది ఉండింది. అప్పుడు నేను శివుడికి ఎప్పుడు అడిగేదాన్ని. ఈరోజు ట్యూషన్ ఉండకూడదు. ఈరోజు ఎగ్జామ్స్ ఉండకూడదు దేవుడా! అప్పుడు శివుడు నాకు చక్కగా కోరికలన్నీ నెరవేర్చేవాడు. ఆ రోజు స్కూల్ ఎగిరిపోయేది. లేకపోతే ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయిపోయేది. లేకపోతే ట్యూషన్ ఎగిరిపోయేదన్నమాట.
ఓహో! ఏదో ఉంది అనేసి శివుడిని బాగా కనెక్టివిటీ నా ఫ్రెండ్‌లాగా భావించి ఏలు ఏదైతే ఉంటదో దాన్ని కోసి బ్లడ్ పెట్టి టెంకాయలు కొట్టేవాళ్ళము. అప్పట్లో అమ్మ వాళ్ళ మనీ ఇస్తే. అంతా భక్తి అన్నమాట అప్పట్లో. అది తెలియకోకుండానే నాలో నేను కనెక్టివిటీ అయిపోయాను. తర్వాత బానే ఉండింది. బాగా చదువుకోవడము, బాగా ఆడుకోవడము, ఫ్రెండ్స్ ఎక్కువ నాకు. బాగా ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని. మొక్కలు నాటడము, మొక్కల్ని కూడా ఒక ఫ్రెండ్‌లాగా భావించేదాన్ని. మొక్కలతో కూడా మాట్లాడేదాన్ననమాట చిన్నప్పుడు. ఒక జంతువులు ఏవి కనిపించినా పాములు గాని, బల్లులు కానీ ఏవి కనిపించినా అది మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ననమాట. తర్వాత మళ్ళీ నేను 10థ్‌కి రావడం జరిగింది. ఎయిత్, నైన్త్ క్లాస్ టైమ్‌లో ఒక బ్యాక్ పెయిన్ నాకు అటాక్ అయిందనమాట. ఇలా కూర్చొని ఉండేదాన్ని గాదు. స్కూల్‌కెళ్తే ఇట్లా కూర్చొని ఉండలేక ఇంటికి వచ్చేసేదాన్ని. అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు అరిచారు. "నువ్వు స్కూలు డుమ్మా కొట్టడానికి ఎప్పుడు ఫస్ట్ ఉంటావు. నీకు ఇది కాదు, నీకు అట్లా కాదు, ఇట్లా కాదని" డాక్టర్స్ చూపిచ్చారు. డాక్టర్స్ స్కాన్ చేశారు. ఎన్నో చేశారు గానీ, నాకది ఎవరు డాక్టర్లు చెప్పలేకపోయారు. ఎందుకు బ్యాక్ పెయిన్ ఉంది ఏంటనేది. తర్వాత శివుడికి నేను కనెక్టివిటీ అయినప్పుడు ఎందుకు ఇలా ఉంది నాకు బ్యాక్ పెయిను అనేసి రోజు క్వెషన్ అనమాట నా లోపల. నేను ఆరోగ్యంగా ఉండాలి కదా! నాకు ఎందుకు ఇంత చిన్న ఏజ్‌లో అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంత చిన్న ఏజ్‌లో నీకిలాంటి బాధలేంట్రా బాబోయ్! అనేసి. డాక్టర్‌లకెళ్తే స్కానింగ్ చేస్తే ఏముండదు దాంట్లో. ఇంకా నాకు ఎన్నెన్నో డౌట్స్ అన్నమాట. ఈ అనారోగ్య సమస్యలు ఎక్కడి నుంచొస్తున్నాయి? అంటే ముసలోళ్ళయిపోతే చనిపోతారా? బుద్ధుడులాగా అన్నీ ఆలోచించేదాన్ననమాట నా మైండ్‌లో. పిచ్చి పిచ్చిగా ఆలోచించేదాన్ని. ఎక్కడ సమాధానం దొరకలే నాకి. తరువాత నాకు స్కూలుకెళ్ళి ఇంటికొచ్చి ఇంత పెద్ద బండరాయి పెట్టుకొని ఎవరైనా చూస్తారు నన్ను అనేసి బెడ్ షీట్ కప్పుకొని లోపల బండరాయి పెట్టుకొని నిద్రపోయేదాన్ని ఇంటికెళ్ళి. ఆ పెయిన్ ఎక్కువ అనిపిచ్చేదనమాట. పడుకొని ఇలా బోర్ల పడుకొని ఇలా చేసేదాన్ని. అర్థం అయ్యేది కాదు. టాబ్లెట్‌లేసుకున్నా నయమయ్యేది కాదు. తర్వాత అది క్యూర్ అయిపోవడం జరిగిందనమాట. నేను శివుడి కనెక్టివిటీ ఉన్నప్పుడు బాగా ఇది గదా! దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడనేది నమ్మేదాన్ని. అలా పైకెళ్ళి చక్కగా నేను ఆహ్, ఎన్నెన్నో ఆలోచించేదాన్ని. ఆకాశం వైపు చూస్తూ, అట్లా చూస్తూ క్వెషనింగ్ యేసుకునేదాన్ననమాట. ఏంటి ఇలాగా? ఇలా ఎందుకుంది? తర్వాత ఎన్నో క్వెషన్స్‌కి ఆన్సర్ వచ్చింది. తర్వాత అది ఎలా క్యూర్ అయిపోయిందో నాకు గూడా తెలీదనమాట. ఈ భక్తి ద్వారా అనమాట. అది క్యూర్ అయిపోయింది. దాన్ని మర్చిపోయా అనమాట. అనుకోకుండా మళ్ళీ నేను స్కూలుకెళ్ళినప్పుడు టీచర్స్ అంటే భయం ఏర్పడింది. ఎందుకంటే నేను ఎయిత్, నైన్త్ ఇలా కూర్చొని ఎప్పుడు క్లాసెస్ వినలే. విన్నప్పుడు నాకు భయం ఏర్పడింది. ఎలాగా వాళ్ళు చెప్పింది నాకు గుర్తుకుండేది గాదు. అసలు స్కూలులో గూడా నేను ఉండేదాన్ని కాదు గదా! స్కూలుకెళ్ళాలంటే ఒక భయం. టీచర్స్‌ని చూస్తే ఒక భయం ఏర్పడిందనమాట. ఆ స్కూలుకెళ్తే ఎగ్జామ్స్ పెడతారు. వాళ్ళు డైలీ అసైన్‌మెంట్ పెడతారు. నేనేం రాయాలి? నేనేం చదువుకున్నా? ఇంక నాకు గందరగోళం అన్నమాట. వద్దు ఈ స్కూలొద్దురా బాబోయ్! ఈ చదువొద్దు అనేసి అనిపిచ్చింది. తర్వాత 10థ్‌లో ఫెయిల్ అయిపోయానన్నమాట. ఎందుకంటే ఎయిత్, నైన్త్‌లోనే నాకు టీచర్స్ అంటే ఒక భయం ఏర్పడింది గాబట్టి 10థ్‌లో ఒక సైన్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను. సైన్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఒక అమ్మ వాళ్ళు అరుస్తారు. భయమన్నమాట. మా అమ్మ ఎప్పుడు ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసేది. అలా చదువుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా జాబ్ చేయాలి, అది ఇది అనేసి నాకు ఎప్పుడు ఒక కంపారిజన్ చేసినప్పుడు నాకు లోపల ఎంత గిల్టీ ఫీలింగ్ అంటే వచ్చినదంతా మొత్తము చేసిందంతా కూడా ఏదైతే చదువుకున్నానో ఏదైతే అంతా పోయేదన్నమాట. భయపడుతూ ఉండేదాన్ని అమ్మకు, నాన్నకు అట్లా. అలా ఉన్నప్పుడు 10థ్ ఫెయిల్ అయినప్పుడు నేను ఇంటికి కూడా ఎళ్ళలే. రిజల్ట్ చూసుకున్నా. రిజల్ట్ చూసుకొని ఇంటికెళ్తే అమ్మ వాళ్ళు ఖచ్చితంగా అరుస్తారు. నన్ను కొట్టేస్తారు. మా నాన్నకి అప్పుడు కాయిన్ బాక్స్ ఉండేది. అప్పుడు మొబైల్ ఫోన్స్ 2005 ఆ టైంలో మా నాన్నగారికి కాల్ చేసి, "నేను ఇంటికి రాను నాన్న ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసేయండి. నేను ఇక్కడే చచ్చిపోతా." మా ఊరి దగ్గర ఒకటి బ్రిడ్జ్ ఉంటదనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గర నేను దూకేస్తాను. నాకొద్దు. నాకు ఈ చదువులొద్దు. ఏమొద్దనేసి నాకొక భయం ఏర్పడిందనమాట. నాన్నకి లాస్ట్ కాల్ చేసి ఎళ్ళిపోదాం అనుకున్నా. దారిలో వచ్చేటప్పుడు ఒక సాయిబాబా గుడి ఉంటది. సాయిబాబా నేను ఏం చేశాను నేను? ఆ! ఈ చదువులు ఎందుకు సృష్టించారు? ఈ చదివితేనే మనకు జ్ఞానం ఉంటదా? ఈ చదువు ఎందుకు పెట్టారు? ఈ జాబులేంటి? ఇదంతా ఏంది గందరగోళం అనేసి నాకనిపించిందనమాట. ప్లీజ్ ఈరోజు ఒక్కరోజు నన్ను సేవ్ చేయండి. మా అమ్మగారు తిట్టుకోకుండా చూడండి అనేసి సాయిబాబాని ప్రేయర్ చేశా అనమాట. అప్పుడు నాన్న కొంచెం ధైర్యం చెప్పి "ఇంటికి రా నాన్న ఏం గాదు. నేను అమ్మగారితో మాట్లాడతానని" చెప్పడం నేను ఇంటికెళ్ళి సైలెంట్‌గా కూర్చున్నా. ఏం జేస్తారో చూడని, ఎన్ని తిడతారో తిట్టని. ఈరోజు నేనేం చేయలేకపోతున్నా. నాది వదిలేస్తాను ఈరోజు నా జర్నీ. చూద్దాం తిట్టిందా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేద్దామనేసి అనిపిచ్చిందనమాట. ఇంక అయిపోయింది. అమ్మ ఏమనలే ఆ రోజు. సరే ఏం చేద్దాంలే అనేసి మా నాన్న తిట్టొద్దని చెప్పారు గాబట్టి అంతటితో క్లోజ్ అయిపోయిందనమాట. మళ్ళీ 1 ఇయర్ నాతో నేను ఉండి ఎందుకు ఫెయిల్ అయిపోయాను? నాలో ప్రాబ్లమ్ ఏంటి?
ఈ అనారోగ్య సమస్యలు ఎందుకొస్తున్నాయని నా లోపల నేను క్వెషన్ ఏసుకున్నా అనమాట. అంటే నాకు సెల్ఫ్ లవ్ లేదు అప్పట్లో. అంటే నన్ను నేను ప్రేమించుకోవట్లేదు. నన్ను నేను దూరం పెడుతున్నా. అంటే దైవానికి దగ్గరలో ఉన్నా కూడా నా ప్రేమ నేను అందించలేకపోతున్నా అనమాట. ఈ స్పర్శ మిస్ అవుతున్నా. ఏదో కావాలని తపన. ఏదేదో మిస్ అవ్వడం వల్ల నాకు ఈ అనారోగ్య సమస్యలన్నీ అటాక్ అయ్యాయనేది నాకు అనిపిచ్చింది ఆ 1 ఇయర్‌లో. కనెక్టివిటీ అయినప్పుడు ఒక మార్నింగ్ 4:00కే లేసి స్నానాలు చేయడము, ఎక్కువ పూజలు చేసేదాన్ని. అట్లా ఉన్నప్పుడు ఇవంతా ఒక్కొక్కటి నాకు మైండ్‌లో అన్నీ రివైంజ్ అవుతున్నాయన్నమాట. ఈ చిన్నప్పటి నుంచి ఎందుకు అంత ఆధ్యాత్మికంగా ఉన్నా అంటే నేను నాన్ వెజ్ ఇష్టం ఉండదన్నమాట. మూగజీవాల్ని చంపడం అదంతా నాకు నచ్చదు. అందుకోసమని నేను దైవభక్తితో ఎక్కువ కనెక్టివిటీ ఉండేదాన్ని. ఈ గార్లిక్ అన్నా అదంతా పక్కన పెట్టేదాన్ని. ఎవరైనా వేసినా గూడా అలా తీసి అలా పక్కన పెట్టేదాన్ని. తర్వాత 10థ్ అయిపోయిన తర్వాత అయిపోతే అయిపోయింది. లేకపోతే లేదు. ఇంటర్మీడియేట్ చదివేద్దాము. హ్యాపీగా ఇంకా తర్వాత 1 ఇయర్‌కి నేను నన్ను నేను తెలుసుకోవడము, ఈ అనారోగ్య సమస్యలు ఎందుకొస్తున్నాయో తెలుసుకోవడము, నన్ను నేను ప్రేమించుకోవడం అవన్నీ స్టార్ట్ చేశా అన్నమాట ఇంటర్మీడియేట్‌లో. తర్వాత ముందుకెళ్ళిపోయింది నా జర్నీ. ఇంకెప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇంటర్మీడియేట్, బీకామ్, ఎంకామ్ అన్నీ చేసి హ్యాపీగా అయిపోయింది నా చదువన్నమాట. ఇంగ తర్వాత పెళ్లిళ్ళు ఉంటది గదా! తర్వాత పెళ్లి చేస్తారు. తర్వాత ఆహ్, ఈ అనా ఇది మళ్ళా ఒక నెగెటివ్ మైండెడ్. ఈ గార్లిక్ ఎలా మనకి ఇది చేస్తదనేది నేను తర్వాత ఇవి మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత తెలుసుకున్నా అన్నమాట. ఆ గార్లిక్ నాకు ఆ స్మెల్ అంటేనే నచ్చేది గాదు. నాన్ వెజ్ గాని పక్కన ఎవరు చేసినా గూడా నా ప్లేటు నాది అన్ని ఫుడ్ పక్కన పెట్టేదాన్ననమాట. అంతా నాకిష్టం ఉండేది కాదు. వాళ్ళు అలా చేసినా గూడా వంటలు. తినేవాళ్ళన్నా కూడా కొంచెం దూరం పెట్టేదాన్ని వాళ్ళని. ఎందుకో వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటది గట్టి గట్టిగా అరుస్తుంటారు. నాకది భయమనిపిచ్చేదనమాట. గొడవ పెట్టుకుంటూ ఉంటారనమాట. చిన్న చిన్న విషయాలకి అలా గొడవ పెట్టుకుంటుంటారు. నేను కొంచెం దూరం ఉంటా. కొంచెం సహనంతో ఉంటాను. కొంచెం దైవభక్తితో అట్లా ఉండేదాన్ని కాబట్టి కొంచెం దూరం పెట్టేదాన్ని. ఓకే. ఓకే. అనేసి. అలాగా నేను ఎంకామ్ అయిపోయిన తర్వాత 2015లో నా మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఈ జర్నీ ఏదైతే ఉన్నిందో నాకేం అర్థం కాలే. జ్ఞానం ఎక్కడి నుంచి రావాలో తెలియట్లే నా మైండ్‌లో. దైవంతో ఉన్నాను కానీ 2000 నేను ఆహ్, ఫి 18 ఆ టైంలో బాబాతో ఎక్కువ కనెక్టివిటీ ఉన్నా గదా! బాబాని అడిగాను. నాకు ఫిజికల్‌గా ఉండే ఒక గురువు గారిని చూపిచ్చు. ఇష్టమనమాట బాబా గారు అంటే. అప్పుడు నాకు పత్రి గారు పరిచయమయ్యారు. పత్రి గారు నేను ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి ఈరోజు వచ్చాననుకోండి, ఈరోజే ఆయన మా ఊరికొచ్చారు. ఆ రోజు సెకండ్ ఇచ్చారు. ఆ రోజు నుంచి నేను ఈ పీఎస్ఎస్ఎంని వదలలే అన్నమాట. అక్కడ కొన్ని ధ్యాన కేంద్రంలో కొన్ని ఉండిన్నాయి. ఇవన్నీ పెట్టారన్నమాట. జంతు హింస మహాపాపం. జంతువుల్ని చంపకూడదు. నీ శ్వాసే నీ గురువు అన్నప్పుడు అన్నీ నాకు కనెక్టివిటీ అయిపోయాయన్నమాట. తర్వాత నేను లైఫ్ జర్నీ ఎట్లో ముందుకెళ్తా ఉంది. పత్రి గారు ఎప్పుడైతే సెకండ్ ఇచ్చారో నా లోపల ఒక ఆహ్, గది వచ్చేస్తుందన్నమాట. కళ్ళు మూసుకున్నా నా కళ్ళలో నీళ్ళొచ్చేస్తున్నాయి. ఇంకా కూర్చోలేకపోయానన్నమాట. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడు పీఎంసీ చూడడము, ఇతర జూమ్ క్లాసెస్ చూడడము. 2019లో వచ్చాయి గదా! 2020 బాగా కరోనా టైం. బాగా అన్ని జూమ్ క్లాసెస్ పెట్టారు. నాకు ఏది తెలీదో జ్ఞానమంతా అదంతా నేర్చుకున్నా అన్నమాట. నాకు రిమైండర్ అయితా ఉంది. ఏంది ఇది ఇలా ఉంది అనేసి. న్యూ ఎనర్జీ బుక్కు నన్ను బాగా ట్రాన్స్‌ఫార్మ్ చేసిందనమాట. ఎన్నో తెలియని ఈ క్వెషన్స్‌కి న్యూ ఎనర్జీ బుక్కు చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది. ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చనిపోతున్నాం? మన అసలు ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచొచ్చాయని నాకు చిన్నప్పటి నుంచి డౌట్. ఇలాగే ఈ ఊర్లోనే ఎందుకు పుట్టాలి? ఈ తల్లిదండ్రులు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఇలా అన్ని డౌట్స్ అనమాట చిన్నప్పటి నుంచి. ఈ న్యూ ఎనర్జీ బుక్ చదివినప్పుడు నాకీ చాలా జ్ఞానం అందిందనమాట. ఓహో! ఇంత ఉందా? ఈ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఇంత జ్ఞానం అందిస్తూ ఉందా? అనేసి ఈ పీఎస్ఎస్ఎం కనెక్ట్‌కి బాగా కనెక్ట్ అయిపోయాననమాట. తర్వాత నాకు ఈ 2019లో వచ్చినప్పుడు మా ఊరికి దగ్గరలో ఒక పిరమిడ్ ఉంటది. అక్కడ చెప్పారు. ఖచ్చితంగా మీరు పిరమిడ్‌లో చేయండి ధ్యానం బావుంటుంది అనేసి చెప్పారనమాట. అప్పుడు నేను టీచింగ్ జాబ్ చేస్తూ ఉన్నా అనమాట. కాలేజ్‌లో వర్క్ చేసినప్పుడు రోజు మార్నింగ్ ఎళ్లి ఆ పిరమిడ్‌లో 40 నిమిషాలు ధ్యానం చేసుకోవడం, మళ్ళీ కాలేజీకెళ్ళడం అనమాట. తర్వాత ఈ 40 రోజుల లోపల నేను చాలా అనుభవాలు పొందాను. ఎలా అనుభవాలు అంటే ఎన్నో కలర్స్ చూడడము, ఎంతోమంది మాస్టర్స్‌ని చూడడము, ఆహ్, అంటే వాళ్ళు ఎవరో నాకు తెలీదనమాట. వాళ్ళు అలా వస్తారు. ఆ పిరమిడ్ దగ్గర నుంచి అలా చూస్తారు. ధ్యానం చేస్తుందా లేదా అని ఎళ్ళిపోతుండేవాళ్ళనమాట. వాళ్ళెవరో గూడా నాకు తెలియదు. అరే! ఏంటో ఉంది దీంట్లో నేను ఇక్కడ ఉన్నాను. మరి ఎక్కడో చూస్తున్నాననేసి నాకనిపిచ్చింది. ఏదో అప్పుడు నాకు నమ్మా అనమాట. దేన్ని నేను నమ్మను. ఏదైనా నేను చూస్తేనే నా కళ్ళ ద్వారా చూస్తేనే నేను నమ్ముతా అనమాట. అంటే నేను ఎక్స్‌పీరియన్స్ అయితేనే నేను నమ్ముతాను. అలా నేను నమ్మాననమాట. ఈ 40 డేస్ లోపల నేను చాలా చేంజ్ అయ్యాననిపించిందనమాట. ఒక జ్ఞానం తెలుసుకోవాలనేసి దీంట్లో నుంచి ఈ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో నుంచి ఎల్లబుద్ధి అవ్వలేదు. ఈ దైవభక్తిలో ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ ఈ దీంట్లోకొచ్చానో
పూజలు బందనమాట. ఎప్పుడు నిరంతరము నా పూజ అది దీపం వెలుగుతూనే ఉండాలి. ఏ పూజ జరిగినా, ఏ గ్రహణాలొచ్చినా ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇలాంటివన్నీ ఉండిందనమాట. ఈ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చానో ఇంక నో పూజ అనమాట. మా ఇంట్లో దీపాలు గూడా ఉండవనమాట. వచ్చినోళ్ళంతా తిడుతుంటారు అమ్మ, నాన్న వాళ్ళు. "ఎందుకు తిరుగుతావు ఇట్లా పిచ్చిది పట్టింది నీకు? ఆహ్, హ్యాపీగా ఉండొచ్చు గదా! జాబ్ జేసుకోవచ్చు గదా!" అనేసి ఒక తిడుతూ ఉంటారనమాట. పర్లేదనేసి నాకు నా ఎనర్జీ నేను పెంచుకున్నా అనమాట. అత్తగారు, మా ఆయన అందరూ అరుస్తూ ఉంటారనమాట. "వద్దు, వద్దు నువ్వు ఇంత చిన్న ఏజ్ గదా! నువ్వు కొంచెం కష్టపడు, కొంచెం సంపాదించుకోవాలి" అది ఇది చెప్తూ ఉంటారు. కానీ నాకు ఇది ఇష్టమనమాట. పిల్లలకి ధ్యానం అందించడం నాకు చాలా ఇష్టం. అప్పుడు 40 డేస్ లోపల కొంతమంది పిల్లలు నేను ధ్యానం చేస్తున్నాను. కాలేజీలో కొంతమంది పిల్లలు ఆహ్ అదర్ కాలేజీ పిల్లలు చనిపోయారు. ఒక ముగ్గురు పిల్లలు. ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయారు. ముగ్గురు ఒకటేసారి చనిపోయారు. అవన్నీ మా ఊరు సైడ్ కొంచెం అప్పుడందరూ దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది? వాళ్ళెందుకు చనిపోయారు? ఏంటనేది అడుగుతూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకనిపిచ్చింది లోపల. నేను గూడా ధ్యానం నేర్చుకున్నా గదా! ఈ పిల్లలకి చెప్తే ఎంత బావుంటుంది. నాకు తెలిసిన జ్ఞానం అనేసి నాకనిపిచ్చి, ఆ రోజు నుంచి నేను స్టార్ట్ జేశా. ఈ 40 డేస్ లోపల నుంచి నేను క్లాసెస్ స్టార్ట్ జేశా అన్నమాట. ఇంక తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ నేను అక్కడే వర్క్ చేశాను కాలేజీలో. అప్పుడు కూడా ఒక ఇద్దరు అబ్బాయిలు రైడింగ్ పెట్టుకొని కాలేజీ లేదని చెప్పి డుమ్మా కొట్టేసి బైక్ రైడింగ్ స్పీడ్ పెట్టుకుంటారు గదా! పోటీలు పెట్టుకొని ఆ అబ్బాయిలు గూడా చనిపోయారనమాట. తర్వాత ఇంకో అమ్మాయి నేను లాస్ట్ ఇయర్ జాబ్ మానేయక ముందు ఒక అమ్మాయి ఇట్లా చనిపోయింది. మార్నింగ్ కాల్ చేశారు ట్యూటర్స్. కాలేజికి రాలేదు మీ అమ్మాయి అని అంటే, ఆ అమ్మాయి వస్తుంది అన్నారు. తర్వాత 10:00కే ఫోను చేస్తే అమ్మాయి చనిపోయిందన్నారు. అమ్మాయికి ఒక ఫియర్ అన్నమాట. చదువంటే భయం ఏర్పడింది ఆ అమ్మాయికి. అరే! ఇంక చాలు మనం జాబ్ చేస్తే నాకేదో 10,000 15,000 ఎంతో కొంత ఇస్తారు. నేను ఇక్కడే ఉన్నాననుకో ఈ పిల్లలకి ఒక్కటే చెప్పాల్సొస్తది క్లాసెసు. బయటికెళ్తే ఈ జాబు నాకొక్కటే సెక్యూర్ ఇవ్వచ్చు. డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ పిల్లలకి జ్ఞానం అందాలి. ఈ పిల్లలు ఎవరు సూసైడ్ చేసుకోకూడదనే లోపల నాకొచ్చిందనమాట తపన. అప్పుడు నేను మా కాలేజీ ప్రిన్సిపల్ గారికి చెప్పి నేను రాను సార్ అనేసి ఆయన ఎన్నో సార్లు కాల్ చేశారు. వద్దు సార్ నాకు పిల్లలకందరికి అందించాలి. నాకు అదిష్టము. సేవ అనేది నాకు చాలా ఇష్టం అనేసి నేను ఇంక వెళ్ళాక డ్రాప్ అయిపోయా అన్నమాట. ఒక 3 ఇయర్స్ నుంచి నేను ఈ వర్క్ చేస్తున్నా అన్నమాట. ప్రతి స్కూల్‌కెళ్ళడం, పర్మిషన్ తీసుకోవడం. ఒక స్కూల్‌కి ఒక్క రోజే వెళ్తే వాళ్ళలో మార్పనేది రాదనమాట. వెళ్తాము. ఒరేయ్! ఇలా కళ్ళు కళ్ళు మూసుకోనిరా, శ్వాసను గమనించండి. అలా వస్తుంది, ఇలా వస్తుందని ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెప్తారు. ఒక రోజుతో ఏం అవ్వదనమాట. కానీ 1 వీక్ చేసినప్పుడు చాలా మార్పొస్తదనమాట. మనం ఈ టాపిక్స్ చెప్పడం ద్వారా వాళ్ళకి కూడా ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేయిచ్చి, మిగతా క్లాసంతా మనం చెప్పినప్పుడు వాళ్ళకు జ్ఞానం అందుతుంది. మనం కూడా అంతే గదా! పత్రి గారు చెప్పినప్పుడు శ్వాసను గమనించండి అది ఇది అని చెప్తే మనం ఏమి వినలే. కానీ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనం విన్నామనమాట. విని ఆ జ్ఞానం ద్వారా ధ్యానం నేర్చుకొని మనం రియలైజ్ అయిపోయామనమాట. ఓకే. ఏదో ఉంది తపన అని. ఆ పిల్లలకి కూడా అది అందించాలనే ఉద్దేశ్యంతో ఒక 1 వీక్ స్కూలుకెళ్ళేది. 10 డేస్ వాళ్ళు ఎంత రోజుయిస్తే అన్ని రోజులెళ్ళేది. వాళ్ళతో ధ్యానం చేయిచ్చి, రోజు టాపిక్స్ చెప్పి, వాళ్ళలో ఉన్న బ్లాక్స్ అన్నీ ఇలా ఒరేయ్! మీ సబ్జెక్ట్‌లను ప్రేమించండి. మీ టీచర్స్‌ని ఫస్ట్ ప్రేమించండి. మీ పేరెంట్స్‌ని ప్రేమించండి. ఇలా అన్నీ అవేర్ చేస్తూ ఉండేదాన్ననమాట. అంటే నా లోపల ఏదైతే ఉందో 10థ్ క్లాస్‌లో 10థ్, 9థ్ ఇవన్నీ ఈ పిల్లలలో అవేర్‌నెస్ తీసుకురావడం జరిగిందనమాట. అంటే పత్రిక చెప్తారు గదా! ఎవరికైతే ఏదైతే అనుభవిస్తారో అది వాళ్ళు ఇతరులకు చెప్పగలరు అనేది నాకనిపించిందనమాట. నేనది అనుభవించాను కాబట్టి ఆ యొక్క అది నేను పిల్లలకి చెప్పగలిగా అనమాట. "రేయ్! నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను. నేను సైన్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానురా. కానీ నేనెంతో రీచ్ అయ్యాను నా గోల్." ఆహ్, చిన్నప్పటి నుంచి నాకు ఒక మోటివేషన్ క్లాసెస్ చెప్పాలని కోరిక ఉండిందనమాట. ఇతరులని అవేర్ చేయడం నాకు చాలా చాలా ఇష్టము. అలాగే ఈ కోరిక ఇలా నెరవేరిందనమాట. మళ్ళీ జాబ్ చేయాలని నాకెక్కడ ఇంట్రెస్ట్ లేదు. 2008 నుంచి నేను జాబ్ చేస్తూ ఉన్నా. ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదనమాట. బ్యాంక్‌లో స్కూల్ టీచింగ్ సూపర్ మార్కెట్‌లలో క్యాషియర్‌గా, మేనేజర్‌గా అన్నీ చేస్తూ ఉన్నా గానీ, ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఎప్పుడైతే ఈ క్లాసెస్ ఈ పిల్లలకి చెప్పినప్పుడు ఒక ఆనందం వచ్చిందనమాట. ఒక బ్లిస్ అది వర్ణించలేకపోయాననమాట. ఆ పిల్లలు లెటర్స్ రాస్తారు. 1 వీక్ తర్వాత లెటర్స్ రాపిస్తాను. కొంతమంది ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారు. కొంతమంది లెటర్స్ ద్వారా అందిస్తారనమాట.
ఆ లెటర్స్ ద్వారా అందించినప్పుడు ఆ లెటర్ చదువుతా. ప్రతి ఒక్క లెటర్ చదువుతా అన్నమాట. నాకది ఇష్టం. అది చదివి వాళ్ళలో ఏం మార్పొచ్చిందని చూసి నాకు ఆనందం వచ్చేదన్నమాట. నాకు పబ్లిక్ పేపర్‌లో తిక్కినప్పుడు కరెక్షన్ చేసినప్పుడు కూడా రాని ఆనందం, ఈ పేపర్‌లో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ రాసారో అది చూస్తే నాకు ఆనందం వచ్చేదన్నమాట. ఓహ్! చాలా హ్యాపీనెస్. ఇదే కదా మనకు కావాల్సింది. ఇతరుల ఆనందం కోసమే కదా మనం హ్యాపీగా ఉండాల్సింది. ఈ ఎర్నింగ్స్ అనేది మనం ఉంటది హ్యాపీగా అనేసి అనిపించిందన్నమాట. ఇది నా జర్నీ 2000 ఆహ్, 19 15లో నా మ్యారేజ్ అయిపోయినప్పుడు 2000 నేను 15లో నేను హైదరాబాద్‌లో మా ఫ్యామిలీ అక్కడ ఉండిందనమాట. అప్పుడు అబార్షన్ అయిపోయింది నాకు 2017లో అలాగా. అబార్షన్ అయినప్పుడు ఒక పూర్తి డిప్రెషన్ అనమాట. అత్తగారు అరవడము, అమ్మగారు అరవడము ఇవన్నీ ఏందిరా బాబోయ్! ఈ పిల్లలుంటేనేనా? ఈ జాబులుంటేనేనా? ఇదనేసి ఒక డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఆ 40 డేస్ లోపల నాకు ఆ యొక్క డిప్రెషన్ పూర్తిగా పోగొట్టుకున్నా అనమాట. అందుకు నాకు ఈ పిరమిడ్స్ యొక్క వర్క్ చేయాలని అనిపిచ్చింది. అప్పుడు నేను పీపీజీ కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఈ పిరమిడ్స్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తదనమాట. నేనే చూశాను రియల్‌గా. అంటే నేను అనుభవం పొంది ఉన్నాను గదా! పిరమిడ్స్ ఎలా క ఎలా సైన్స్ దాంట్లో ఎంత దాగి ఉంది. నేనెంత ఎక్స్‌పీరియన్స్ అయ్యాననేది నాకు తెలుసుకున్నా కాబట్టి ప్రతి ఊరికి పిరమిడ్ రావాలి. ప్రతి ఊర్లో ఎలా దేవాలయం ఉందో, అలాగే మనం ధ్యానాలయం గూడా ఉండాలనే ఆ కాన్సెప్ట్ మీద శోభ మేడం చాలా సార్లు అడిగారు. పీపీజీకి వర్క్ చెయ్యి, ఇలాగ మనం చేద్దాము కలిసి అంటే నాకు అప్పుడు సపోర్ట్ నాకు అంత ఇష్టం లేదనమాట. నాకు పిల్లలకి చెప్పాలి, ఒక యూనివర్సిటీ పెట్టాలని నా గోల్ అనమాట. ఆ పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదగాలి, హ్యాపీగా ఉండాలి, ఎవరు ఇట్లా సూసైడ్ చేసుకోవడం గాని ఉండకూడదనేది నాకు ఆ 40 డేస్ లోపల నాకు ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకోవడము, ఇలా అన్ని ప్రతీదీ ఏదో డిఫరెంట్‌గా ఆలోచించడము, పిల్లలకి ఏది కావాలో డిఫరెంట్‌గా ఆలోచించడము, అవన్నీ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానెల్ తీసుకొని ఆ స్కూల్‌కెళ్తా గదా! ఆ స్కూల్ యొక్క వీడియోస్ అన్ని దాంట్లో అప్‌లోడ్ చేసుకుంటూ వచ్చేదాన్ననమాట. దానికి ఏదో ఒకటి పేరు పెట్టాలి అనేసి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నాకొక పేరొచ్చింది. మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీ అనేసి. అప్పుడనిపిచ్చింది ఎందుకు పెట్టాలి అంటే, ఈ పిల్లలు ఈ స్కూల్స్‌లో ఎక్కువ స్ట్రెస్ ఉంటది. ఫియర్స్ ఉంటాయి. చాలా భయపడుతూ ఉంటారు. ఈ నేను ఈ వర్క్ చేయాలని అనిపిచ్చింది పిల్లల కోసం అన్నమాట. ఈ ధ్యాన విద్యార్థి ఉచిత ఇట్లాంటివన్నీ మనం మన తాడపత్రిలో పెట్టా అన్నమాట. పిల్లలకి ఎళ్తే ఒక 1 వీక్ టైమ్ ఇస్తారు. వాళ్ళతో నేను ఎక్స్‌పెరిమెంట్‌లు చేయలేనన్నమాట. అంటే పిల్లలతో కొన్ని కొన్ని చేయాలి అనిపిస్తది. ఆ పిల్లలతో అన్నమాట. అప్పుడు నేను మన సెంటర్‌కే తీసుకొస్తే ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీ చూస్తారు అనేసి అన్ని స్కూల్స్ తిరిగి ఇట్లా పెడుతున్నాము మేము సమ్మర్ క్యాంప్ సపోర్ట్ చేయండి అనేసి అందరిని పిలిచి పిల్లలందరూ ఫస్ట్ టైమ్ సమ్మర్ క్యాంప్ పెట్టినప్పుడు ఒక 120 మెంబర్స్, 150 మెంబర్స్ వచ్చారనమాట. ఆ పిల్లలంతా బాగా పిరమిడ్‌లో ధ్యానం చేసి చక్కగా వాళ్ళు పిరమిడ్ యొక్క అనుభవాలు వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంక తర్వాత అప్పుడు సమ్మర్ అంటే చాలా ఎండలు ఉంటాయి కదా! 8-10 పెట్టేదాన్ననమాట. అప్పుడు చాలా సపోర్టింగ్‌గా ఉండింది తాడపత్రి ధ్యాన కేంద్రం వాళ్ళు. అందరూ సపోర్టింగున్నమాట. ఇక్కడ చాలా గ్రూప్ ఉంటది. లేడీస్ గ్రూప్ అన్నమాట. అందరం ఎళ్ళేవాళ్ళము క్లాసులు చెప్పడానికి. హ్యాపీగా ఎళ్లి అందరికి షేర్ చేయడం ఒక ఆనందం అన్నమాట. ఒక టీమ్ ఉన్నప్పుడు గ్రూప్ ఎనర్జీతో చేసినప్పుడు ఆనందం వేరే ఉంటది. ఇండివిడ్యుయల్‌గా చేసినప్పుడు ఇంకో ఆనందం ఉంటుందనేది నేనప్పుడు చూసా అన్నమాట. లేకపోతే చిన్నప్పుడంతా నేను ఇండివిడ్యువల్ జర్నీ జాబ్ జేయడము, చదువుకోవడం ఇదంతా అన్నమాట. ఎప్పుడైతే ఈ పీఎస్ఎస్ఎంలోకొచ్చిన తర్వాత ఒక ప్రేమ ఇంకా స్నేహం ఇవన్నీ నేను తెలుసుకోగలిగా అన్నమాట. ఉండింది కానీ ఆ స్నేహం వేరు ఉంటది. ఈ స్నేహం వేరే ఉంటదన్నమాట. ఆధ్యాత్మిక స్నేహం మనం ఒక హ్యాపీనెస్ అది ఆహ్, ఆధ్యాత్మికంగా మనం కనెక్ట్ అవుతామన్నమాట. స్పిరిచువల్‌గా కనెక్టివిటీ అయినప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటదన్నమాట. అదంతా నాకు ఈ పీఎస్ఎస్ఎంలో బాగా నచ్చిందన్నమాట. కాబట్టి నాకు లోపల ఇంకా తపన నేను రోజు మెడిటేషన్ చేసేదాన్ని నైట్ టైము. చాలా హ్యాపీగా అనిపిచ్చేది. రోజు మా ఆయన ఉండరిక్కడ. వర్క్ చేసేవాళ్ళు గాబట్టి నైట్ టైమ్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. డ్యూటీకెళ్తారు గాబట్టి. ఇంకా రోజు సెర్చింగ్ అనమాట. ఇంకా ఏం ప్రాజెక్ట్‌లు చేయాలి? ఇంకా ఏం చేయొచ్చు నేను? ఇంకా నేను ఏం తపన అంటే నా లోపల ఉన్నదంతా మొత్తం క్రియేటివిటీ చేసేదాన్ననమాట. నాకేం కావాలో నా సోల్‌కి నేను ప్రతిరోజు అడిగేదాన్ని. నువ్వు ఇంకా ఏ అనుభవం కోసం వచ్చావు? నేను దానికి సహాయం చేయగలను ఈ శరీరం ద్వారా. నీకేం కావాలి? నాకు గైడ్ చేస్తూ ఉండు అనేసి ఈ పూర్ణాత్మని కనెక్టివిటీ అయిపోవడము, నా ఏంజెల్స్‌తో నేను కనెక్టివిటీ అయిపోవడం నాకు తెలిసిందనమాట. అప్పుడు అడిగేదాన్ని ఇలాగా నాకు గైడ్ చేయండి. నేనింకా ఏం వర్క్ చేయాలి? ఏం చేస్తే నీకు ఆనందం ఉంటుంది అనేసి అడిగినప్పుడు ఒక ర్యాలీ పెట్టాలి అనిపిచ్చింది ఇక్కడ తాడపత్రిలో. నాకు ఈ మూగజీవాలతో ఎక్కువ కనెక్టివిటీ గదా! అప్పుడనిపిచ్చి రంగనాథ్ అన్నని అడగడము, అన్న మనం ఇక్కడ ర్యాలీ చేద్దాము అనేసి ఆ రోజు ఆయన బర్త్‌డే.
అండ్ పెళ్లి రోజు అన్నీ ఉంటదనమాట. చేద్దామన్నా అన్నప్పుడు లేడీస్ అంతా రాఖీ కట్టేసి అడిగేసినప్పుడు ఆయన ఒప్పుకున్నారనమాట. గ్రాండ్‌గా జరిగిందిక్కడ. సూపర్ అసలు 7,000 మందితో చేయడము. అంటే లోపల ఏదొస్తే అది బయటికి ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ననమాట. అన్నతో అసలు నేను ఇంతవరకు అసలు మాట్లాడలేదు రంగనాథ్ అన్నతో. ఒక తండ్రిలాగా ఆయననమాట. ఎప్పుడు మాట్లాడని భయం ఆయనంటే అనమాట. ఆ రోజు నేను అనుకోకోకుండా అసలు ఆ రోజు కూడా భయపడుకుంటూ అడిగామనమాట. చక్కగా కూర్చొని ఒక కోరిక కోరుకుంటాం. మీరు తీరుస్తారా? ఈరోజు రాఖీ కడుతున్నామా అనేసి అడిగితే ఆయన ఓకే. నేను అస్సలు ఆలోచించుకోకుండా ఓకే అనేసి అన్నారనమాట. అసలు వండర్‌ఫుల్‌గా జరిగింది. నాకు దాంతో ఒక లోపల బ్లిస్‌ఫుల్ మూమెంట్ అన్నమాట. ఇంక ఏడుస్తున్న అందరూ ర్యాలీలో నడుస్తున్నారు. ఇంక నాకు చెప్పలేని ఆనందం అన్నమాట. ఇంతమంది వేల మందితో చేసినప్పుడు ర్యాలీ నాకు హ్యాపీనెస్ ఒచ్చింది. మా ఆయన అప్పటికి మాంసం తినేవారు. నేను తినను కానీ మా ఆయన తినేవారన్నమాట. నాన్ వెజ్ తినేవారు. మా ఆయనతో చెప్పాను ఇలా తినకూడదు, చేయకూడదు అంటే ఆయన వినరు కదా! అప్పుడు ఇదొక్కసారి ర్యాలీలో పాల్గొను నువ్వు. ఎన్నో వేల మందొస్తారు కదా! నువ్వు ఇదొక్కసారి పాల్గొను అన్నప్పుడు ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ ర్యాలీలో. ఆ ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆ రోజుటి నుంచి ఆయన నాన్ వెజ్ మానేయడం జరిగిందనమాట. నాకు ఆనందం. మనం ఏం చేస్తే అది మనకు తెలియకోకుండానే అది వర్క్ జరిగిపోతుందనేది ఇంకా మా ఆయన ద్వారా మార్పొచ్చింది. అంటే ఇక్కడ ఎంతమంది మారిపోయుంటారో మనం చూడొచ్చనమాట. ఆహ్, తెలుస్తుంది అక్కడ. అప్పుడు మనం ఏం చేయాలా వర్క్ అనేది నాకనిపించిందనమాట. ఆయనలో ఓకే. ఇన్ని వేల మంది ఉన్నారా? నాన్ వెజ్ తినకోకుండా అనేసి ఆయన అనిపించడము. ధ్యానం చెయ్యరు గానీ సపోర్టింగ్ అనమాట నాకు మా వారు. ఇంకా తరువాత ఈ గార్లిక్ గురించి నేనెప్పుడు తెలుసుకున్నా అంటే ఈ హైదరాబాద్‌లో వంటలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు అల్లం గార్లిక్ పేస్ట్ ఏస్తారనమాట. నాకు తెలీదు దాని గురించి అప్పట్లో. చిన్నప్పటి నుంచి పక్కన తీసి పెట్టేదాన్ని గానీ ఆహ్, నాకు వంటలు రావు పెళ్లైనప్పుడు. చిన్నప్పటి నుంచి ఏదో పులిహోర, కలర్ రైసు, కాఫీ పెట్టుకోవడం వచ్చు. కొంచెం 15 2 ఇయర్స్ నా ఫ్రెండ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఈ వంట ఎలా చేయాలి? ఈ ఇదెలా చేయాలి? అదెలా చేయాలనేసి అన్నీ మాడగొట్టేసేదాన్ని. నాకేం రాదు గదా వంట. ఇంక పక్కనోళ్ళని అడిగేసి అక్క ఇదెలా చేయాలక్క? అప్పుడు నాకు యూట్యూబు ఇవన్నీ మొబైల్ ఫోన్స్ అప్పుడు తెలీదు. 2015లో అన్నమాట. అక్క ఇదెలా చేయాలో చెప్పండి అంటే అన్ని మాడగొట్టేసేదాన్ని. ఇడ్లీ పాత్ర అయితే మొత్తం మాడిపోయుంటుంది. అంతా ఎరుక లేదన్నమాట. ఏడ్చేదాన్ని. అంటే ఏంది నాకు వంటలు చేయడం రాదా? నాకు అది ఇది అని ఒక మా అమ్మకి కాల్ జేయడము. మా అమ్మకి గూడా పెద్ద వంటలు రావు. నానమ్మకి, మేనత్త వాళ్ళకి అందరికి కాల్ జేసి, "అత్త ఇదెలా చేయాలో చెప్పండి" అనేసి ఫోన్‌లో వర్క్ చేసేదాన్ననమాట. దీని గురించే అన్నమాట. అప్పుడు ఈ గార్లిక్ ఎట్లా మనకి బాడీని ఇది చేస్తదో, మన మైండ్‌ని ఇది చేస్తదనేది ఈ పీహెచ్‌ఎంలోకొచ్చినాక నాకు అర్థమైపోయింది. చిన్నప్పటి నుంచి పాజిటివ్‌గా ఉన్న నేను ప్రతిదానికి అంటే దైవత్వంతో ఉన్న నేను ఈ గార్లిక్ యూజ్ చేయడం వల్ల ప్రతి దానికి వాళ్ళు యూజ్ చేయమని చెప్పేవాళ్ళు అక్కడ హైదరాబాద్‌లో. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఆంటీ వాళ్ళందరూ. అల్లం గార్లిక్ వేస్తేనే నీ వంట బావుంటది. నీ కూరగాయలు అది ఏది చేసినా కర్రీ టేస్ట్ వస్తదని చెప్పేవాళ్ళు. నేనేం చేశాను దాంట్లో యూజ్ చేసేదాన్ననమాట. అప్పుడు నా మైండ్ అంతా నెగటివిటీ ఎళ్ళిపోయిందనమాట. అప్పుడు తెలీదు నాకు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నాకు పిల్లలు లేరని, నాకు ఇంకా జాబ్ లేదని ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇలా నెగటివిటీలోకి అయిపోయిందనమాట. ఇతరుల కోసం నేను స్టార్ట్ చేశా అనమాట జీవితం. ఆహ్, ఇది ఉంటేనే నన్ను సపోర్ట్ చేస్తారు. ఈ జాబ్ ఉంటేనే నన్ను ఆహ్, సమాజం గౌరవిస్తుంది. ఇది ఉంటేనే నేను ఒక రెస్పెక్టబుల్ ఉంటదనేసి నేను అనుకున్నా అనమాట. ఆహ్, తర్వాత ఈ పీఎస్ఎస్ఎంలోకొచ్చిన ఈ జ్ఞానం ద్వారా నాకు చాలా చాలా నేర్చుకున్నా అనమాట. ఇంకా ఈ జ్ఞానం నన్ను ఇంకా వదిలిపెట్టలేదు. ఇంకా ఇప్పటికి అందుకే సర్వీస్ చేస్తూ ఉన్నా అనమాట. ఇది చేయడం ఆనందం. ఇంకా హ్మ్. ఇప్పుడు మనం అందరూ కూడా స్కూల్స్‌కెళ్ళి ధ్యానం క్లాసులు చెప్పాలన్నదే నా గోల్ అన్నమాట. అందరూ అదే పని చేయండి. పెద్దవాళ్ళకి చెప్తాము. నేను కూడా పెద్దవాళ్ళకి చెప్తాను. పల్లెలకెళ్ళి ఒక 41 డేస్, 21 డేస్ మెడిటేషన్ క్లాసులు చెప్పి, అక్కడ పిరమిడ్ రావాలనేది చెప్పేసొస్తామన్నమాట. వాళ్ళ ఇష్టం అది. ఇంక తర్వాత ఇప్పుడు అలాగా మనం ఇక్కడ చుట్టుపక్కలంతా పిరమిడ్‌లు కట్టించడం జరుగుతుందన్నమాట. వాళ్ళు హ్యాపీగా అక్కడికెళ్ళి కనెక్టివిటీ అయిపోయి ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. అందరూ ఏం చేయాలంటే ఒక 41 డేస్ పల్లెలకెళ్ళి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి, మనం పిరమిడ్ కట్టించగలిగితే వాళ్ళే ఎళ్లి అక్కడ చక్కగా చేసుకోగలుగుతారు. ఇక్కడ స్కూల్స్‌లో చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారనమాట పిల్లల్ని. అంటే తెలిసి తెలియక ఈ టీచర్సు, ఈ అడ్మిషన్సు, ఈ ఎగ్జామ్సు అవే ఉంటది వాళ్ళకి. ఎక్కువ అడ్మిషన్స్ రావాలి, ఫీజులు అవి ఇవి వాళ్ళ కోరికలు వాళ్ళకుంటాయి. వాళ్ళ టెన్షన్సే వాళ్ళకుంటాయన్నమాట. టీచర్స్ మనం చెప్పింది వినరు.
వాళ్ళు ధ్యానంలోకి వస్తే బానే ఉంటది. ఇప్పుడు నేనొచ్చాను టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు. నేను ఆ ధ్యానం నేర్చుకున్నాను కాబట్టే ఈరోజు నేను ఎంతోమందికి సపోర్ట్ చేయగలుగుతున్నా అన్నమాట పిల్లలందరికి. అందుకని మనం రెగ్యులర్‌గా ఎళ్ళకపోయినా ఇయర్‌కొకసారి ఒక 1 వీక్ కానీ, 10 డేస్ గానీ ఎళ్ళినప్పుడు చాలా చేంజ్ అనేది చూడడం జరిగిందన్నమాట. నేను పత్రి గారు బాడీ వెకేట్ చేసినప్పుడు కాశీలో నుంచి వస్తున్నా అన్నమాట. అప్పుడు ఆయన్ని కలవడం జరగలేదు. ఆహ్ ఆ తర్వాత ఆయనకి ఒక ప్రామిస్ చేశాను నేను. పత్రిజీ గారు, నేను నా శ్వాస ఉన్నంత వరకు నేను స్కూల్ పిల్లలకి మెడిటేషన్ క్లాసెస్ చెప్తాను. నేను వచ్చిన ప్రణాళిక ఇదే అని నాకు అర్థమైపోయింది. నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను చక్కగా చేస్తాను ఈ వర్క్ అనేసి ఆయనకు ఈ ఇట్లా ప్రామిస్ చేయడం జరిగిందనమాట. అందుకోసమని ఇప్పటికి ఎళ్తూ ఉంటాను. ఆయన యొక్క మనం ఎప్పుడైతే ఈ క్లాసెస్ చెప్పినప్పుడు ఆయన మనతోనే ఉంటారన్నది నాకు అర్థమైపోయిందనమాట. ప్రతి చోట నాకు తెలియకోకుండానే ఎంతో జ్ఞానం నా లోపల నుంచి వచ్చేది. నేనేం ప్రిపేర్ అవ్వను క్లాసెస్. కొన్ని స్పిరిచువల్‌గా అంటే సైన్స్ పరంగా కొంచెం ఆహ్, చూసుకుంటా. మన పిల్లలు ఎలా వాళ్ళు ప్రవర్తిస్తారు? వాళ్ళ మెంటాలిటీ ఎలాగుంటది? ఈ టీచర్స్‌కి ఏం కావాలి? ఈ పేరెంట్స్‌కి ఏం కావాలి? అనేది వాళ్ళకు టీచర్స్‌కి ఏం కావాలి? పిల్లలు చదివి మంచిగా పాస్ అయ్యి హ్యాపీగా మంచి ర్యాంక్ వచ్చిందనుకో, వాళ్ళ సబ్జెక్ట్‌లో అందరూ పాస్ అయ్యాక వాళ్ళకది కోరికుంటది. ఈ పేరెంట్స్‌కి ఏం కావాలి? ఇతరుల పిల్లల కన్నా నా పిల్లలు బావుండాలి. మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. వాడు బాగా చదవగలరు అని ఈళ్ళకుంటదనమాట. ఇలాగా ప్రతి ఒక్కరికి ఎక్స్‌పెక్టేషన్ ఉంటదనమాట. వాళ్ళు ఏదైతే ఈ పిల్లల దగ్గరుందో వాళ్ళు దాన్ని హ్యాపీగా చూడరనమాట. వాళ్ళని ఎంకరేజ్‌మెంట్ చెయ్యరు పిల్లల్ని. ప్రతి దానికి నువ్వు వేస్ట్ అని చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు నేను అట్లా చాలామంది టీచర్స్ అంతా నాకు తెలుసు కదా! ఒక గ్రూప్ ఫార్మ్ చేసుకున్నా అనమాట. స్కూల్స్‌కెళ్ళినప్పుడు అందరి నంబర్‌లు తీసుకొని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఏ స్కూల్‌లో ఏం జరిగినా దాంట్లో పెట్టేదాన్ని. దాంట్లో కొంచెం మెడిటేషన్‌వి అన్నీ మొత్తం మెసేజెస్ ఇచ్చేదాన్ననమాట. టీచర్స్ ఎలా ఉండాలి పిల్లలతో? పిల్లలు టీచర్స్ పట్ల ఎలా ఉండాలి? అన్నీ కూడా నేను గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ప్రతిరోజు మెసేజ్ చేసేదాన్ననమాట. అలాగా అందరికి కొంచెం కొంచెం జ్ఞానం అందుతూ ఉంది. తర్వాత ఆహ్, కొంతమంది ఈ పిల్లలు ఆహ్, తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదనేది ఒక బాధ నాలాగా అన్నమాట. నేనెలా ఫీల్ అయిపోయానో అలాగా. అందుకోసమని మీరందరూ కొంచెం స్కూల్స్‌కెళ్ళి ఒక 1 వీక్ మీకెంత కుదిరితే అంత. మీ చుట్టుపక్కల స్కూల్స్ ఇది చేసినా కూడా చాలన్నమాట. వరల్డ్ వైడ్ మనకి ఎంతో మంది పీహెచ్ఎం మాస్టర్లున్నారు. ఏ ఊర్లో ఆ ఊర్లో చేసుకోగలిగితే చక్కగా ఈ ఏవైతే మనం వాళ్ళు జ్ఞానం లేకోకుండా జీవిస్తూ ఉన్నారో, ఈ పీహెచ్ఎంలో చాలా జ్ఞానం ఉందని చెప్పి, ఈ ధ్యానం చాలా మనకి ఎంతో నేర్పిస్తుందని కొంచెం మనం టైం పెట్టి వాళ్ళకు చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్ అయ్యి వస్తారనమాట. కాబట్టి మీరందరూ స్కూల్స్‌కెళ్ళి చేయండి. మీకెవరికైనా స్కూల్స్‌కెళ్ళి ఇంట్రెస్ట్ ఉంది, చేయగలం అనిపించినప్పుడు నా నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. గ్రూప్ ఉంది. నేను దాంట్లో రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. స్కూల్స్ అంటే అందరికి సంబంధించిన నాలెడ్జ్ అంతా దాంట్లో షేర్ చేస్తూ ఉంటా అనమాట. డైలీ 2 టైమ్స్, 1 టైమ్ అట్లా నాకెంత వీలైతే అంత నాలెడ్జ్ అందిస్తూ ఉంటాను. ఆహ్, ఇది అన్నమాట నా గురించి. అందరూ ప్రతి ఒక్కరు వర్క్ చేయాలి. పత్రి గారే చెప్పారు. పిల్లప్పటి నుంచి మనం ధ్యానం అందిస్తే చాలా హ్యాపీగా జీవించడం జరుగుతది. అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ చిన్నప్పటి నుంచే మనం ఎన్నో మోస్తూ ఉంటాం. ఆహ్, బ్లాక్స్ అన్నీ అన్నమాట. తెలిసి తెలియనివన్నీ మనం చిన్నప్పటి నుంచే మన మైండ్‌లో ఎన్నో మనం సబ్‌కాన్షియస్‌లో మైండ్‌లో ఫీడ్ చేసుకొని అవంతా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటది గదా! కాబట్టి మనం చిన్నప్పటి నుంచి అందించగలిగితే ఆ పిల్లలు అవేతో జీవించి వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారనమాట. ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత చెప్తున్నాం. కానీ చిన్నప్పటి నుంచి అందించడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారనమాట. ఇది అందరూ వెళ్లి వర్క్ చేయండి. చక్కగా మన కోసం మనం అన్నమాట. ఇది మనం ఎంత చెప్తే అంత మనం హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. మనకు జ్ఞానం అందుతూ ఉంటుంది మాస్టర్స్ ద్వారా అన్నమాట. హైయర్ కాన్షియస్ నుంచి జ్ఞానం అందుతూ ఉంటుందనేది నాకనిపిచ్చింది ఈ వర్క్ చేయడం ద్వారా అన్నమాట. ఇప్పుడు నా దగ్గర బోలెడు లెటర్స్ ఉన్నాయి. ఆ పిల్లలు రాసినవి చదువుతున్నప్పుడు నాకు ఆనందం అన్నమాట. అవన్నీ నేను వర్క్ చేయాలి. ఈ డీఈఓ గారిని కలిసి అట్లాగా ప్రతి స్కూల్‌లో మన మెడిటేషన్ క్లాసులుండాలనేది కొంచెం వెతికి వాళ్ళందరిని అడిగినా కూడా వాళ్ళేమంటారంటే, "అక్కడ అడుగు, అక్కడ పర్మిషన్ తెచ్చుకో, ఇక్కడ పర్మిషన్ తెచ్చుకో" అనేసి కొంచెం చెప్పారనమాట. "విజయవాడకెళ్ళండి. అక్కడ పర్మిషన్ తీసుకుంటే మీకు ఈజీగా అన్ని స్కూల్స్‌లో ఇలా స్ప్రెడ్ చేయొచ్చు." అలా చెప్పారు. నాకేమో ఇక్కడ పర్మిషన్ ఈజీగా దొరుకుద్ది. ఎంబీఓ గారితో అట్లా లెటర్ తీసుకొచ్చుకున్నా, లేకపోతే లెటర్ లేకపోయినా కూడా ఇస్తారు. ఆల్రెడీ అందరికి మెడిటేషన్ అంటే ఏంటనేది తెలిసిపోయింది అందరికి కరోనా టైంలో. కరోనా టైంలో ఇమ్యూనిటీ పవర్ అని, ధ్యానం చేస్తే అదొస్తదని ఎంతో మనం నాలెడ్జ్ తీసుకున్నారు ఇతర యూట్యూబ్ వీడియోస్ ద్వారా అన్నమాట. కాబట్టి మెడిటేషన్ అంటే ఆల్‌మోస్ట్ అందరికి పర్మిషన్ ఇస్తారు. మీరు ఒక హాఫ్ అన్ అవర్ కానీ కేటాయించగలిగితే స్కూల్స్‌కెళ్ళి చాలా హ్యాపీగా మీరు
ఉంటారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారనమాట. మీ ఊర్లో మీరు చేసినా కూడా హ్యాపీ. ఇంకా అదర్‌వైజ్ వేరే చోట చేసినా కూడా ఇంకా హ్యాపీ. మీ దగ్గర టైం ఉంది. ఇంకా చేయగలరు అనుకున్నప్పుడు. మీరు ఎవరైనా మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పండి. నా నంబర్ ఇచ్చినా కూడా మనందరం కలిసి చేద్దాం వర్క్. అందరం సపోర్ట్ స్కూల్స్‌కెళ్ళి చేయాలనేది ఇదనమాట. ఆహ్, యెస్ మేడం. ఇంకా ఇది నా గురించి. మీరు స్కూల్‌కెళ్ళి చెప్తున్నారు కదా! స్కూల్‌కెళ్ళి చెప్తున్నప్పుడు ఈ వారం తర్వాత పిల్లల స్పందన ఎలా ఉంటుంది? అది చెప్పండి. కంటిన్యూ చేస్తాం అంటున్నారా? వాళ్ళు ఫ్యూచర్‌లో ఏం చేయాలనుకుంటున్నారు? ఆ! అవును. పిల్లలు కంటిన్యూ చేస్తా అంటారు మేడం. ఎందుకంటే వాళ్ళకర్థమైపోయింది. ఈ 1 వీక్ లోపల డే బై ఫస్ట్ డే ఎళ్ళినప్పుడు వాళ్ళు కనెక్టివిటీ అవ్వరనమాట. ఏదో చెప్తున్నారులే కళ్ళు మూసుకోమని చెప్తున్నారు. ఊరికనే ఇలా వాళ్ళు కళ్ళు గూడా ముయ్యరు పిల్లలు. కళ్ళు మూస్తూ ఉంటారు, తెరుస్తూ ఉంటారనమాట. "రేయ్ కళ్ళు మూయండిరా" అనేసి బుజ్జగించడము. "ఒరేయ్ ఒక్కసారి కళ్ళు మూయండిరా" అనేసి బుజ్జగించే వాళ్ళని వాళ్ళని ఈ దారిలోకి తీసుకొస్తాం. నెక్స్ట్ డే ఎళ్ళినప్పుడు మనం జ్ఞానం అందిస్తాం కదా! అంటే టీచర్స్‌ని ఎలా ప్రేమించాలి? సబ్జెక్ట్‌ని ఎలా ప్రేమించాలి? సేవ ఎలా చేయాలి? ప్రేమతో ఎలా ఉండాలి? స్నేహంతో ఎలా ఉండాలి? ఫ్రెండ్స్‌ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఇవన్నీ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఈ జ్ఞానం అందించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కనెక్టివిటీ అయిపోతారు. మేడం చెప్పింది కరెక్టే. ఒరేయ్! మీరు ఈరోజు వెళ్లి నైట్‌కి ధ్యానం చేయండి. రేపొచ్చేటప్పుడు స్కూలుకొచ్చేటప్పుడు ధ్యానం చేయండిరా. అప్పుడు నాకు రేపు చెప్పండి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అని చెప్తే వాళ్ళు సెకండ్ డే చేయకపోయినా థర్డ్ డే ఖచ్చితంగా డెఫినిట్‌గా చేస్తారన్నమాట. అప్పుడు మేడం నేను 1 వీక్ తర్వాత నేను ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటా ప్రతి ఒక్క పిల్లోలతో అన్నమాట. లెటర్స్ ద్వారా లేదా వీడియోస్ ద్వారా అన్నమాట. ఒక 10 మంది పిల్లలతో అయినా నేను వీడియోస్ తీసుకొని అడుగుతా. "రేరే నాన్న నువ్వు ఏం ఇక్కడ ఈ వారం లోపల నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు ఎలా దీన్ని కంటిన్యూ చేస్తావా?" ఏంటనేది వాళ్ళడిగినప్పుడు చక్కగా వాళ్ళు కనెక్టివిటీ అయిపోయారన్నమాట. వాళ్ళు అది చెప్పేవాళ్ళు. ఎలాగా మేడం నేను అడగకపోయినా వాళ్ళే చెప్పేవాళ్ళు. మేడం నేను ఈ ధ్యానం చేస్తూ ఉన్నాను. నేను మా అమ్మ, మా నాన్నకి గూడా చెప్పాను. వాళ్ళు గూడా ధ్యానం చేస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ ఎక్కువ అడిక్ట్ అయిపోయారన్నమాట పిల్లలు. మొబైల్ ఫోను వాళ్ళనే వాడుతూ ఉన్నట్టుగా మనం కొన్ని టెక్నిక్స్ చెప్పడం ద్వారా వాళ్ళు మొబైల్ ఫోన్ తగ్గించారనమాట చాలా మంది పిల్లలు. మేడం నేను ఇంటికెళ్తే హోంవర్క్ చేస్తున్నా మేడం. ఫోను చూడట్లేదు మేడం. మా అమ్మ, మా నాన్న అడుగుతున్నారు. ఇంత మార్పేంట్రా నీ లోపల అనేసి అడుగుతున్నారు మేడం అన్నప్పుడు నాకు ఒరేయ్ చాలురా! ఈ మార్పు చాలురా! కొంతమంది పిల్లలు డిసిప్లిన్ నేర్చుకున్నాం మేడం అంటారు. నేను ఫస్ట్ రోజు నుంచి డిసిప్లినే నేర్పిస్తా. ఎందుకంటే చాలా మంది టీచర్స్ ఇప్పుడు మనం ఇంట్లో ఒక పిల్లల్ని పెంచడానికి ఒకరిద్దరిని పెంచడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి ఆ టీచర్సు ఎంతోమంది పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క పెయిన్ ఎలా ఉంటదంటే, చాలా ఆహ్, వాళ్ళ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఒస్తదనమాట. అరిచి, అరిచి వాళ్ళు క్లాసెస్ తీసుకోవడం ద్వారా అన్నమాట. ఆహ్, అవన్నీ నేను చూసా గాబట్టి నేను క్లాసెస్ తీసుకున్నప్పుడు టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు నాకనిపిచ్చిండింది. నేను ఇద్దరికీ న్యాయం చేయాలనిపిచ్చింది. ఇక్కడ స్టూడెంట్స్‌కి న్యాయం చేయాలి, టీచర్స్‌కి న్యాయం చేయాలి అనేది అనిపిచ్చేయడం వల్ల ఆ 1 వీక్ లోపల వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను ఇది నేర్చుకున్నా మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయం మేడం. నాకు సైన్స్ సబ్జెక్ట్‌లంటే నాకు ఆ టీచర్ అంటేనే భయం మేడం. అసలు ఆ టీచర్ రాగానే వీళ్ళు ఇంకా ఆలోచనలతో ఉండిపోయేవాళ్ళనమాట. ఒక ఎంప్లాయీస్ ఎలా ఉండాలి అనేది ఫస్ట్ రోజే మనం క్లాసెస్ తీసుకోవడం జరుగుతుందనమాట. మీకు స్వాధ్యాయం గురించి చెప్పండి. మేడం మళ్ళీ ఇంకోసారి ఫోనొచ్చింది. స్వాధ్యాయం గురించి చెప్పండి. మిమ్మల్ని మార్చిన స్వాధ్యాయం. పుస్తకం. హ్మ్. ఆ! యెస్ మేడం. నన్ను మార్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి. నేను ఫస్టు చదివింది ఒకటి ఏదో బుక్కుంది. మనందరం చదువుతాం గదా! బుక్ పేరు కూడా పైకెళ్తది. ఉపయోగాత్మకదా? 'సీగల్ పక్షి'. 'సీగల్ పక్షి.' ఓకే. ఓకే. 'జొనాథన్ లివింగ్స్టన్ అది సీగర్.' ఆ! అవును. అది చాలా చిన్న బుక్కు. ఒక హ్మ్. 1 డేలో చదివేశా అన్నమాట ఆ బుక్. ఆ బుక్ హ్మ్. చదివేసినప్పుడు ఓకే. నేను ఇలా ఉన్నాను కదా! నేనేదో డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నా, కొత్తగా ఆలోచిస్తున్నా గదా! ఈ సీగల పక్షి నేనే అన్నమాట అనేసి ఒక విజువలైజేషన్ నాకు దొరికింది. అప్పుడు చాలా ఈ హిమాలయ యోగుల గురించి, న్యూ ఎనర్జీ బుక్కు, ఆత్మీయ విశ్లేషణలు, హృదయ జ్వాల ఇలాంటి బుక్స్ అన్నీ స్టార్టింగ్‌లో చదివా అన్నమాట. అప్పుడు మనం ఒక బుక్ చదివితేనే తెలిసిపోద్ది. మనం ఎందుకొచ్చాము భూమిపైకి అనేది మనకు తెలిసిపోతుంది కదా! హిమాలయ యోగులతో కనెక్టివిటీ అయినప్పుడు ఈయన ఇంకొకరున్నారు. ఈ మధ్య రీసెంట్‌గా బాడీ వెకేట్ చేశారు. పైలట్ బాబా గారు. ఆ బుక్ హ్మ్. చదివా అన్నమాట. ఆ బుక్ చదివినప్పుడు ఆయన చనిపోయిన పిల్లల్ని బతికిచ్చేవారన్నమాట రోడ్డు పైన. నాకు ఇంట్రెస్ట్‌గా అనిపిచ్చింది. నాకు చిన్నప్పుడు అబ్బా! బతుకుతే బావుండు. ఇప్పుడు నానమ్మ వాళ్ళు చనిపోతారు గదా! మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా చనిపోయినప్పుడు బతుకుతే బాగుండు అనేది ఒక ఇది ఉంటదన్నమాట. ఓకే. బాబా గారు బతికిస్తున్నారంటే ధ్యానంలో ఏదో ఉంది. నేను ఏదో తెలుసుకోవాలి దీని గురించనేది అక్కడ పైలట్ బాబా గురించి తెలుసుకున్నా అన్నమాట. ఆయన్ని చూడాలని ఒక తపన ఉండింది. నేను రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ ఎళ్ళా హిమాలయ అక్కడికనమాట.
మా టీమ్ అంతా చాలా మంది ఎళ్ళాము. నాకిష్టం అన్నమాట హిమాలయాలు చూడాలి. అక్కడ ఎలా ఉంటది ఏంటనేది. చూసినప్పుడు అక్కడ కొండలు, ఆ రహస్యాలు అవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిచ్చేది. అర్రే! అందుకే ఇక్కడికి రావాలి. అందుకే ఇక్కడ సాధన చేయాలి అనేసి అనిపిచ్చిందన్నమాట. మహాతర్ బాబాజీతో కనెక్టివిటీ అయిపోవడము, ఆయన పైలట్ బాబా గారిని చూడడము. అంటే నేను హాస్టల్‌గా చూసా అన్నమాట. పైలట్ బాబా నేనెళ్ళినప్పుడు ఆశ్రమానికి లేరు అక్కడ. లేకుండా ఉన్నప్పుడు నేను ఆయనతో మాట్లాడాలనేది ఒక తపన. అంటే ఆ బుక్ చదివినప్పుడు ఆయన్ని చూడాలి అనేసి. అప్పుడు మేమందరం గ్రూప్ మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పుడు నాకు పైలట్ బాబా గారు మీ బుక్ చదివినప్పుడు నేను చాలా ఇన్‌స్పైర్ అయిపోయాను. నాకు మీతో మాట్లాడాలని ఉంది అన్నారన్నమాట. అప్పుడు ఆయన హాస్టల్‌గా వచ్చి చక్కగా భోజనాలు పెట్టి మా అందరికి తిను అని చెప్పేసి నేను ఒక 2 నెలల్లోనే బాడీ వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. అరే! అదేంటి కొంచెం చెప్పారు. ఏదేదో చెప్పారు గాని నాకు గుర్తుకు లేదు అదంతా. భోజనం తినడం గుర్తుంది. అండ్ ఆయనతో మాట్లాడడం గుర్తుంది. 2 మంత్స్‌లో బాడీ వెయిట్ చేస్తా అనడం గుర్తుంది. ఈ 3 పాయింట్లు గుర్తున్నాయి. మిగతాదంతా ఏం గుర్తులేదు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసాం. వేరే వేరే అంతా మేము తిరుక్కుంటూ వస్తున్నాము. ఏదోలే వచ్చింది ఎన్నో వస్తుంటాయి గదా! మనకి అన్నీ మర్చిపోతూ ఉంటా అన్నమాట ఎక్కువగా నేను. ఏం గుర్తుకుండవు నాకు. మర్చిపోయానన్నమాట ఇంకా దాని గురించి. నా తర్వాత 2 మంత్స్ ఆఫ్టర్ ఆయన కరెక్ట్ ఆ టైంలోనే బాడీ వెకేట్ చేశారు. చెప్పిన టైంకి ఆయన బాడీ వెకేట్ చేయడం నాకు అద్భుతం అనిపిచ్చింది. అంటే ఓహో! జరుగుతున్నాయి మనం జెప్పేది అనేది అనిపిచ్చిందన్నమాట. ఖచ్చితంగా జరుగుతాయి. మనకు అందిస్తూ ఉంటారనమాట. అలాగ నేను ధ్యానం చేసినప్పుడు మా తమ్ముడు గూడా బాడీ వెకేట్ చేస్తా అని చెప్పాడనమాట. ఆ అబ్బాయి హార్ట్ స్ట్రోక్‌తో బాడీ వెకేట్ చేశాడు. ఆ అబ్బాయి గూడా చెప్పాడు. ఇలా గుంత తీయడము, అక్కడ ఆహ్, మట్టి వేయడము, ఇవన్నీ చూసినప్పుడు పిచ్చి పిచ్చి ఏదో వస్తుంటాయిలే నాకు పిచ్చి అనేసి నమ్మలేదనమాట. ఒకసారి అనుకోకుండా నేను కాలేజీలో వర్క్ చేసినప్పుడు ఫోను చేశారు. ఇట్లా నీ తమ్ముడు హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు అది ఇది అని. అప్పుడు అనిపిచ్చింది ఓకే. జరుగుతున్నాయి. కానీ నాకేం గుర్తుండట్లేదు ఎందుకు అనేసి ఒక లోపల ఉండిందనమాట. అది జరిగిన తర్వాత నాకు మళ్ళీ గుర్తుకొచ్చేది. ఓకే. ఇదొచ్చింది కదా! అనేసి. అట్లాగా ఏదో అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనేసి దాన్ని లెట్ గో చేసేసేదాన్ననమాట. మన అనుభవాలొస్తుంటాయి. పత్రి గారు చెప్పారు గదా! ఎన్నొస్తున్నా ఊరికనే ప్రయాణం చేస్తూ ఉండాలనే ఉద్దేశ్యంతో నేను మర్చిపోయేదాన్ని దాని గురించి అట్లా అన్నమాట. ఇప్పుడు మీరు పైలట్ బాబా ఆశ్రమం దగ్గర ఉన్నప్పుడు ఆ టైంలో బాబా లేరు. అక్కడ ఆ! కానీ మీకు హ్మ్. అక్కడ గ్రూప్ మెడిటేషన్‌లో ఈ విజన్. ఆ! అవును మేడం. ఓకే. అక్కడ ధ్యానం చేస్తున్నాము. ఒక 30 మెంబర్స్ దాకా. ఆయనతో నేనెక్కడికెళ్ళినా ఆయన యొక్క ఎనర్జీతో నేను కనెక్టివిటీ అవ్వాలనుకుంటా. మహావతార్ బాబాజీ కానీ, శివుడు కానీ, ఏ గుడికెళ్ళినా వాళ్ళ యొక్క ఆరాతో మనం కనెక్టివిటీ అయిపోయి నేనొచ్చిన పర్పస్ ఏంటి, నాకు కొంచెం గైడ్ చేయండి. ఆత్మపరంగా నేను ఆహ్, ఆత్మ ఆహ్, ఆత్మ నేను ఇంకా ముందుకెళ్ళాలి. తెలుసుకోవాలి నాలెడ్జ్ అనేసి అనుకోని కనెక్టివిటీ అయిపోతా అన్నమాట. కనెక్టివిటీ అయినప్పుడు వాళ్ళు కొంచెం నాలెడ్జ్ అందిస్తారు. నువ్వు ఇలా వచ్చావు. వాళ్ళ గురించి ఎందుకు చెప్తారనే నాకు తెలీదు. అది అయిపోయిందనేసి నేను వదిలేసాను. తర్వాత ఎవరో పెట్టారు. మన పీఎంసీ దాంట్లోనే చూసానన్నమాట. ఇలా బాడీ వెకేట్ చేశారన్నప్పుడు అదేంటి నాకు అట్లా తెలియకోకుండానే అలా అయిపోయిందనిపిస్తదన్నమాట. అవును. గ్రూప్ మెడిటేషన్‌లో వస్తది ఎక్కువ అన్నమాట. హ్మ్. చాలా తెలుస్తూ ఉంటాయి మేడం. మనం ధ్యానం చేస్తూ ఉంటే ముందు జర్నీ గూడా మనకు కనిపిస్తూ ఉంటది. మనకు మాస్టర్స్ గుర్తు లేకోకుండా చేస్తారనేది గూడా నేనెక్కడో విన్నా అన్నమాట. అన్నీ గుర్తుంటే మనం దానికి భయపడిపోతూ ఉంటాం గదా! అది జరగలేదన్నా గూడా మనం ఒక ఫీలింగ్ ఒచ్చేస్తది. జరిగిందన్నా ఒక ఫీలింగ్ అన్నమాట. మర్చిపోవడమే గ్రేట్ అనిపిచ్చింది నాకు. బుర్రలో అన్నీ కొట్టుకుంటాయి గదా! ఆ! పత్రి సార్‌తో ఇంకా. పత్రి సార్‌ని మొదటి రోజే కలిసారు. తర్వాత మళ్ళా ఎప్పుడు కలిసారు? పత్రి గారితో నేను 4 టైమ్స్ సెకండ్ తీసుకున్నా అన్నమాట. అంటే ఎప్పుడు హ్మ్. రియల్‌గా మాట్లాడలే. ఆయన కొడతారని జెప్పారు గదా! ఇంకదొక మిమ్మల్నేం భయం కొట్టలేదు అన్నమాట. గదా! ఆయనతో అంటే నేను పీఎంసీ చూడడం ద్వారా చాలా మంది చెప్పేవాళ్ళు సీనియర్స్. "పత్రి గారు కొడతారు. నువ్వేదైనా తప్పుగా మాట్లాడినావంటే ఆడే కొట్టేస్తారన్నారు" గదా! అమ్మో! నేను జాగ్రత్తగా ఉండాలి అనేసి ఊరికే సెకండ్ తీసుకోవడం ఆయన చూసేదాన్ననమాట. ఆయన నడక, ఆయన యొక్క మాట తీరు గాని, డాన్స్ చేసినా గూడా అంతా నాకు బాగా కనిపించేవాళ్ళనమాట. హ్మ్. బాబాని చూసి ఈయన్ని ఆయన ఇలా సెకండ్ ఊపడం ప్రతిదీ నాకనిపిచ్చేది. ఆయన ఎప్పుడైతే సెకండ్ ఇచ్చారో ఇంకా ఆ రోజే నాది ఒక మనం గత జన్మల కనెక్టివిటీ అయిపోతాం గదా! అలా అయిపోయిందనమాట నా లైఫ్. ఇంకా ఆ రోజు నుంచి వదలలేదు. ఇంకా మా చిన్న పాప ఉంటది. మా తమ్ముడు బాడీ వెకేట్ జేసినప్పుడు మా చిన్న పాప ఆహ్, నాకు పిల్లలు లేరు 11 ఇయర్స్ అయింది గదా! మా తమ్ముడి పిల్లల్ని నిన్న 9 నెలలు నా దగ్గర పెట్టుకొని వాళ్ళమ్మ గైడ్ చేశా అనమాట. వాళ్ళమ్మ చనిపోవాలి అనుకున్నప్పుడు లేదు ధ్యానం ఉంది. నువ్వు ఇట్లా సూసైడ్ చేసుకోకూడదని తను నన్ను గైడ్ చేసినప్పుడు తను 9 నెలలు పెట్టుకొని ఆ పిల్ల సెకండ్ తీసుకుందనమాట.
పత్రి గారితో. నాకు మిరాకిల్ అనిపించింది. నేను 30 ఇయర్స్ పట్టింది పత్రి గారిని కలవడానికి. ఇంత చిన్న ఏజ్‌లో అంటే మనం ప్రతీదీ కూడా డిసైడ్ అయ్యి వస్తాము గురువుగారిని ఇంత చిన్న ఏజ్ కాదు ముఖ్యము. ఎంత చిన్న పిల్ల సెకండ్ తీసుకొని తాడపత్రికి 2 టైమ్స్ వచ్చారు అప్పట్లో పత్రి గారు. ఒకసారి నేను పత్రి గారితో నేను చాలా మెమోరీస్ ఉన్నాయి. అంటే హాస్టల్‌గా అన్నమాట. ఒక 3 రోజులు ఇక్కడ ఆహ్, మౌన ధ్యానం పెట్టారు. అప్పుడు ఎన్నో చెప్తున్నారు పత్రి గారు నా లోపల విజన్స్ కానీ ఏమీ గుర్తుకుండేది కాదు. ఆ 3 రోజుల లోపల అన్నీ మర్చిపోయా. అంటే మనం వర్క్ చేస్తూ ఉంటాం గదా! దాని గురించే ఏదో ఒకటి చెప్తుంటారులే అనేసి అనిపించిందనమాట. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అది లోపల మన మైండ్‌లో ఉంటది. అనేసి నాకనిపించింది. ఇది కాదు గుర్తుపెట్టుకోవాల్సిండేది. మనకు సోల్‌కి అందించారులే పత్రి గారు అనేసి అనిపించిండేదనమాట. అలా జర్నీ పోతా ఉంది. ఒక బుక్‌లో రాసి పెట్టుకోవాలి. ప్రతిరోజు మనం పొద్దున్న నిద్ర లేవగానే ఏమొస్తున్నాయి అనేసి. హ్మ్. అప్పుడు మనకి అది జరిగిన తర్వాత జరగబోయే ముందు అది ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా ఇది నాకు ఆ! తెలిసిందే గదా! దీని నుంచి మనం ఏం తెలుసుకున్నాము, ఇంకా ఇంకా ఇంప్రూవ్ ఎలా అవ్వాలి అన్నది ఒక ఆలోచనొస్తుంది. ఆ! ఫస్ట్‌లో రాసేదాన్ని మేడం. ఒక 1 ఇయర్ హ్మ్. బాగా ప్రాక్టీస్ చేసి ఒక డైరీ పెట్టుకునేదాన్ని. ఈరోజు ఏమొచ్చింది హ్మ్. నాకు హాస్టల్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ ఈడ కూర్చుంటానే మనం ఖచ్చితంగా వస్తది. ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది. అలాగా హ్మ్. ఎక్కువొచ్చేది. అబ్బా! రాసి, రాసి నా డైరీ మొత్తం అయిపోయింది కానీ ఇంకా ఎన్నొస్తుంటాయి గుర్తుకు ఉండవు గదా! ఇంక సరేలే అనుభవాలు పట్టించుకోకూడదు అనేసి పత్రి గారు ఎప్పుడో ఎక్కడో విన్నా అన్నమాట. అనుభవాలు కాదు ముఖ్యము. ఎక్స్‌పీరియన్స్ ముఖ్యం మీకు. అంటే జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, దాన్ని ఎలా అధిగమించాలన్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయిలే అనేసి అనుకున్నా అన్నమాట. వచ్చినా దాంతో ఏమి ఉండదు గదా! అనేసి అనిపించింది నాకే. ఇప్పుడు దీని మీద ఫోకస్ పెట్టా. పిల్లల పైన వాళ్ళకు హ్మ్. జ్ఞానం అందించాలి. ఒక బుక్స్ రాయాలి. పిల్లలకి ఈ చిన్న చిన్న బుక్స్ అందియాలి అనేసి దీనిపైన థాట్ పెట్టడంతో ఇవన్నీ వదిలేసా అన్నమాట ఇంక. 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా నేను ఈ స్కూల్స్ తరపున అన్నమాట. ఆ! ఇట్లా. ఈ పిల్లలతో నాకు ఎలా అనిపించిందంటే, ఈ ధ్యానం గూడా ఎక్కువ నమ్మేదాన్ని గాదు. ఈ 40 డేస్ లోపల కనెక్టివిటీ అయిపోయిన తర్వాత గూడా పెద్దగా నమ్మలేదన్నమాట. ఈ పిల్లలతో కనెక్టివిటీ అయినప్పుడు ఒక గ్రూప్ కూర్చోబెట్టిచ్చి, ఒక 10 మంది పిల్లల్ని అలా కూర్చోబెట్టిచ్చి ఏంజెల్స్‌తో కనెక్ట్ అయిపోయి, "ఒరేయ్! మీరు ధ్యానం అంటే నమ్ముతారా లేదా? నేనిప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఈ దైవ దూతల్ని చూపిస్తాను. దేవుడు ఎలా ఉంటారో చూపిస్తాననేసి" వాళ్ళకి కనెక్టివిటీ జేసి, ఏంజెల్స్‌తో వాళ్ళని ఇతర ట్రావెల్ చేపిచ్చేదాన్నన్నమాట కౌన్సెలింగ్ ద్వారా. ఆ పిల్లలప్పుడు నమ్మి వాళ్ళు ఎంత ఎక్స్‌పీరియన్స్ చేసేవారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పకూడదు. అందరూ ఒక్కటే చెప్పాలి. ఒక్కటేసారి ఆన్సర్ చెప్పాలి. మీరు ఎక్కడ ఉన్నారు? ఏ పార్క్‌లో ఉన్నారు? మీరు ఎ ఎ ఎక్కడ ఏం తింటున్నారు? మీరు అందరూ ఎక్కడ ఉన్నారు? ఏ డ్రెస్ ఏసుకున్నారు? మీ మీ ఏంజెల్స్ ఎంతమందున్నారు పక్కన? ఇవన్నీ చేసి ఇట్లా ప్రయోగాలు చేసేదాన్ననమాట. ఏంజెల్స్ అంటే ఇష్టం నాకు. ఒక స్టార్టింగ్‌లో ఇప్పుడు గూడా ప్రయోగాలు చేస్తూ ఉంటా ఏంజెల్స్ మీద అన్నమాట. ఆ పిల్లలు చెప్పినప్పుడు కరెక్ట్ అనిపించిందనమాట. ఒరేయ్! నా పక్కన ఇప్పుడు ఎంతమంది ఏంజెల్స్ ఉన్నారంటే, ఒకరున్నారు, ఇద్దరున్నారని చెప్పేవాళ్ళు. ఆ పిల్లలకి ముగ్గురు ఏంజెల్స్ ఉంటారంట. లెఫ్ట్, రైట్, బ్యాక్ ఉంటారనమాట. ఇవి వాళ్ళు ఎంతమంది ఏంజెల్స్ వచ్చారు, దాంట్లో నెగెటివ్ ఏంజెల్స్ ఉంటారంట, పాజిటివ్ ఏంజెల్స్ ఉంటారంట, ఎంతమంది ఉంటారనేది ఇవన్నీ రీసెర్చ్ చేశా అనమాట. ఆ పిల్లలతో బుక్‌లో రాసుకున్నా అవన్నీ. ఆ బుక్ గూడా ఎక్కడో పోయింది. ఎంతమంది ఉంటారు? ఆ ఏంజెల్స్ ఏం పని జేస్తారు? ఈ ఏంజెల్స్ ఎక్కువ ఎలా మనకు సపోర్ట్ చేస్తారు? అనేది ఇవన్నీ ఆ బుక్ గూడా రాయాలనిపించింది గానీ, ఈ పిల్లల మీద ఇప్పుడు కాన్సంట్రేషన్ పెట్టాను. ఎడ్యుకేషన్ మీద అట్లా అన్నమాట. అప్పుడు నమ్మాను. ప్రతిదీ ఓకే. అనుభవ జ్ఞానమే. ఖచ్చితంగా ఏదో ఉంది అనేది. హ్మ్. ప్రతిదీ అనుభవమే గదా మేడం. హ్మ్. కొత్తగా అందుకే గదా నేర్చుకోవాలి మనకి కొత్తది. అనుభవమే జ్ఞానం, సహనమే ప్రగతి ఇవన్నీ మనకున్నాయి కదా! జ్ఞాన నవరత్నాలు. హ్మ్. అనుసూయమ్మ గారు మాట్లాడండి మేడం. మేడం ఇప్పుడు లక్ష్మీకాంత మేడం మాట్లాడుతున్నారు గదా! ఆ మేడం గారి నంబర్ కావాలి మేడం. ఎప్పుడైనా ఏదన్నా అంటే స్కూలుకి సంబంధించి. తర్వాత మేడం గారు చెప్పినట్టుగా స్కూలుకెళ్ళి చెప్తున్నారన్నారు గదా! అది నేను గూడా ఫాలో అయ్యాను గానీ, ఇక్కడ మా చేజర్లోనే ఉన్నాయి స్కూల్స్. విజ్ఞాన్ స్కూలు, కాలేజ్ ఉంది డిగ్రీ వరకు. జూనియర్ కాలేజ్ ఉంది. మానస లుంబిని ఆహ్, స్కూలు, హై స్కూలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి దగ్గరికి అంటే మానస, లుంబిని స్కూల్‌కి ఆ రెండింటికెళ్ళలేదు. విజ్ఞాన్‌కి ప్లస్ హై స్కూల్‌కి, జూనియర్ కాలేజ్‌కి ఇట్లా ఎళ్ళాను. అయితే 1 ఆర్ 2 టైమ్సే ఎళ్ళాను. అంటే ధ్యానం గురించి చెప్తే అంతమంది స్టూడెంట్‌లలో కనీసం కొందరైనా ఫాలో అవ్వకపోతారా అని. కానీ నెక్స్ట్ మళ్ళా వాళ్ళు ఎంతమంది ఫాలో అయ్యారనైతే నేను అడగలేదు ఎళ్లి రిపీటు. ఇంకా మా జూనియర్ కాలేజ్‌లో మేడం అయితే ప్రిన్సిపల్ మేడం ప్రతిరోజు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ చెప్పమ్మా మెడిటేషన్‌కి నేను మీకిస్తాను. హాఫ్ అన్ అవర్ ఖాళీ చేసి పిల్లల్ని.
అంటే క్లాస్ కొంచెం ఆఫ్ చేసి అందరికీ మెడిటేషన్ ఇవ్వండి. దానివల్ల ఇంకా మా పిల్లలకు కూడా అంటే నేను చెప్పాను మెడిటేషన్ వల్ల యూజ్ వాళ్ళకి జ్ఞాపకశక్తి పెరుగుతది, ఏకాగ్రత కుదురుద్ది. తర్వాత జ్ఞానంతో కొంచెం మంచి మార్పు కూడా వస్తది. కాబట్టి ఇప్పుడు పిల్లలే గదా! రేపటి పౌరులు అవుతారు. నేటి బాలలు రేపటి పౌరులు. అలాగా సమాజానికి మంచి పౌరులుగా అవుతారు. అబ్బాయిలైనా గాని అట్లా అంతా చెప్పా కాబట్టి, సరే అయితే కంటిన్యూ చేయమని ప్రిన్సిపల్ మేడం చెప్పారు. హై స్కూల్ సార్లయితే అసలు రోజు పిలుస్తున్నారు. మేడం మీరు వస్తా ఉన్నారు రావటమే లేదు. ఎప్పుడైనా ఒకసారి కనిపిస్తారు అంటది. లేదు సార్ వస్తాను. ఇంక నుంచి ఈ మేడం గారిలాగా నేను కూడా కంటిన్యూగా ఎళ్ళేసి ఎట్టా ఒక నేను జాబ్ చేసే గ్రూప్ క్రియేట్ చేసుకోండి మేడం. వాట్సాప్ గ్రూప్‌లో ఆ! టీచర్స్ ఆ! వెళ్ళినప్పుడు ఆ టీచర్స్ నంబర్‌లు, ప్రిన్సిపల్ గారి నంబర్‌లు యాడ్ చేసుకోండి. మీరు ఏ స్కూల్‌కెళ్తున్నారు, రోజు మీకు తెలిసిన విద్యార్థుల గురించి టాపిక్, టీచర్స్ గురించి టాపిక్, పేరెంట్స్ గురించి టాపిక్ దాంట్లో ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉండండి. ఆ గ్రూప్‌ని ఫాలో అప్ అవుతూ ఉండండి. అందరూ దాంట్లో లెఫ్ట్ అవ్వకోకుండా ఎక్కువ పెడితే లెఫ్ట్ అయిపోతారు ఖచ్చితంగా. కొంచెం రోజు హ్మ్. ఒకటి 1 ఆర్ 2 మెసేజెస్ పెడితే ఏం లెఫ్ట్ అవ్వరు. వాళ్ళకి ఇంపార్టెంట్ మెసేజ్ అనిపిస్తే ఖచ్చితంగా ఎవరు లెఫ్ట్ అవ్వరనమాట. అది హ్మ్. మీరు ఫాలో గ్రూప్ చేసుకోండి. గ్రూప్‌లో కనెక్టివిటీ అవుతారనమాట. మీరు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తది వాళ్ళకు. లేదా మీరు మర్చిపోతారు, హ్మ్. వాళ్ళు మర్చిపోతారు. ఓకే మేడం. ఇంకొకరికి అంటే నేను ఆఫీస్ నుంచి రాగానే సాయంకాలం పూట ప్రతి ఒక్కరింటికి ఒక్కొక్క ఓకే. ఇంటికనెళ్ళేది తిరిగుండి చెప్పేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి క్షుణ్ణంగా చెప్పందే వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరని. అలా ఇంకో హ్మ్. సార్‌తో చెప్తూ ఉంటే నేను మా మండలాధికారులు సారు ఇంతకుముందు మాజీ. ఆ సార్ వాళ్ళ ఇంటికెళ్ళి చెప్తూ ఉన్నా. పక్కన ఇంకొక సారు అంటే సచివాలయం ఎంప్లాయ్ అనమాట. వెటర్నరీ సారు. ఆ సార్ ఇన్నారు. నాగలివెళ్తురాలిది. ఆ సారు గూడా నేను చెప్పే మాటలు బాగా ఇని, మేడం మేడం మా ఊర్లో గూడా మేము పిరమిడ్ కట్టించుకుంటున్నాము. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కట్టిస్తున్నాము. కానీ అది కంప్లీట్ అయ్యే లోపలే మా ఊరి జనాలకి ఈ ధ్యానం గురించి మీరు చెప్పండి. వాళ్ళకొక అవగాహన వస్తది. తర్వాత పిరమిడ్ కంప్లీట్ అవ్వగానే అందరూ మంచిగా చేసుకుంటారని ఇన్వైట్ చేశారు సారు. ఎళ్తా అన్నాను. ఒకసారి కాల్ చేస్తే, "ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను మేడం నేను. మళ్ళా కాల్ చేస్తానులే" అన్నారు. తర్వాత నేను మళ్ళా ఇంకా పట్టించుకోలే సరేలని ఇంకా నేను గుర్తు చేసుకున్నాను. తీరా ఇప్పుడు వర్షాలని అలా సైలెంట్‌గున్నా. ఇంకా తెలుగు రాయపురం గూడా పిరమిడ్ కట్టించున్నారంట. అక్కడికి ఎళ్లి అంటే ఒక మేడం జపాన్‌లో జా వర్క్ చేస్తారు. ఆ మేడం కట్టించారు వాళ్ళకి పిరమిడ్. ఆ విలేజ్ వాళ్ళకి. అంటే అక్కడ ఆమె కనెక్ట్ అవుంటది ఈ మెడిటేషన్‌కి. అందుకే దానివల్ల ఉపయోగం ఉంటదని ఆ ఊరికి ఆమె సొంత మనీతో పిరమిడ్ కట్టించిందంట. ఒక 5,00,000 పెట్టి వాళ్ళ ఓన్ ల్యాండ్‌లో. అందుకని అక్కడికి గూడా ఇంక నేనెళ్ళేసి అందరికి చెప్తాను అని వాళ్ళ రిలేటివ్స్‌తో మాట్లాడాను. సరే ఎళ్దామన్నారు. ఎప్పుడు పిలిచినా ఇప్పుడు కాదులే రేపెళ్దాంలే అనసూయ, ఇప్పుడు కాదులే నెక్స్ట్ సండే ఎళ్దాం అనసూయ అంటా ఉంటది. ఇంక పెట్టుకుంటే కాదులే నెక్స్ట్ సండే నేనే ఎళ్ళాలని ప్రొసీడ్ అయిపోయా. ఇక నుంచి మీరన్నట్టుగా ఈ స్కూలన్నిటిని మళ్ళా ఫాలో అప్ చేసేస్తాను మేడం. ఒక గ్రూప్ నంబర్స్ చేసుకొని. రాసుకోండి. మీ లోకల్ నంబర్స్ మాస్టర్‌ల తీసుకోండి. సపోర్ట్ కూడా తీసుకోండి మేడం. మేడం? నంబర్స్ తీసుకొని ఆ! గ్రూప్ క్రియేట్ చేసుకున్నారనుకోండి. ఇంటికొచ్చి ఫీడ్ చేసుకోండి అంతే. నంబర్స్ యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. రోజు పెడుతూ ఉండండి ఏదో ఒకటి. ఓకే. మెడిటేషన్ మేడం ఉన్నారు మనకు అందించడానికి వాళ్ళు గుర్తుకొస్తుంటది. లేదా మర్చిపోతారు. మిమ్మల్ని మర్చిపోతారు వాళ్ళు. అప్పటికి మెడిటేషన్ మీరొక్కరే వాళ్ళకి కాకపోయినా లోకల్ మాస్టర్‌ల సపోర్ట్ కూడా తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు హ్మ్. కుదిరినప్పుడు మీరు వెళ్తారు. మీకు కుదిరినప్పుడు వాళ్ళని పంపిస్తారు. అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ డే మీరు అన్ని అన్ స్కూల్స్‌కి వెళ్ళలేరు కదా! మీ జాబ్ మీరు హ్మ్. చూసుకుంటూ. హ్మ్. కరెక్టే మేడం. ఏదో ఒకటి చేస్తా మొత్తానికి. అందరిలో మార్పు తెచ్చేస్తాను. ఓకే. థాంక్ యూ మేడం అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ థాంక్ యూ. అండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? విద్యార్థులు అప్పటినుంచే ధ్యానం చేయించటం అన్నది తప్పనిసరిగా అంటే అది ఒక పనిలా కాకుండా మన నిత్య జీవితంలో ఇది ఒక భాగం. నిద్ర లేవగానే ధ్యానం చేసుకోవాలి. ఇలా ఆ అవేర్‌నెస్ వచ్చిందనుకోండి అద్భుతంగా తయారవుతారు. ఆ మేడం నంబర్ చెప్పండి మేడం తర్వాతన్నా. ఆ! పంపిస్తాను. హ్మ్. రమేష్ సార్ మాట్లాడతారా? అయితే ఫైనల్‌గా కొత్తగా ధ్యానం నేర్చుకుంటున్నాము అనుకున్న పిల్లలకి మీరిప్పుడు స్కూల్స్‌కెళ్ళి ఎక్కువ ప్రచారం చేసున్నారు కాబట్టి, వాళ్ళకి ఎలా ఉండాలి అన్నది మీరు చెప్తారు. మేడం వాళ్ళని హ్మ్. ఎలా దానం చేసుకోమని చెప్తానని అడుగుతున్నారా? లక్ష్మీకాంత గారిని అడుగుతున్నారు. ఓకే. ఓకే. అంటే ఓకే. ప్రతిరోజు ధ్యానం అన్నది తప్పనిసరి అని మనం చెప్తున్నాం గదా! ఆ పిల్లలకి హ్మ్. కొత్తగా మనలాగా గంటలు గంటలు చేయరు. హ్మ్. పిల్లలకి వాళ్ళు చదువుకునే దానికే బోలెడు టైం గావాలి. వాళ్ళకి మర్చిపోకుండా. హ్మ్. వాళ్ళకి అంత అవసరం లేదు మనకి. వాళ్ళు హ్మ్. 5 నిమిషాలు చేసినా గూడా
వాళ్ళకి 2 నిమిషాలు చాలన్నమాట. ఒరేయ్ 2 నిమిషాలు అంటే వాళ్ళు చేయగలుగుతారు. నువ్వు 15 నిమిషాలు అన్నా కూడా వాళ్ళకి ఫస్ట్‌లో కనెక్టివిటీ అవ్వలేరు. అబ్బా! ఇంతసేపు మూసుకోవాలా అంటారు. కొంతమంది పిల్లలు కనెక్టివిటీ అయిపోతారు. కొంతమంది పిల్లలు అసలు కళ్ళే ముయ్యరు. చూస్తూ ఉంటారు అంతే. "అరేయ్! కళ్ళు మూయండిరా" అని చెప్తే గాని వాళ్ళు ముయ్యరన్నమాట. ఒరేయ్ ఒక్క 2 నిమిషాలు చేద్దామని అనేసి కూర్చోబెట్టాలి. "రేయ్! ఈరోజు ధ్యానం చేసుకొనొచ్చావా?" రోజు క్వెషన్ అడగాలి. 1 వీక్ లోపల "ఈరోజు ధ్యానం చేశావా నాన్న? ఎంతమంది చేశారు?" అంటే హ్యాండ్ రైజ్ చేయండిరా. ఓకే. రైట్ చేస్తారు. ఇంతమంది పిల్లలు. ఓకే. ఇంకా మనం మారలేదు అంటే మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియట్లేదా? అంటే ఇప్పుడు మోడీ గారి గురించి చెప్పాము ఇంపార్టెన్స్ అనేది. ఆయన 48 గంటలు అలా ధ్యానం చేశారు. ఇట్లాంటివన్నీ మనం కొంచెం చెప్పినప్పుడు సోషల్ మీడియా పీపుల్స్ ఎవరైతే ఎక్కువ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు. మోడీ అంటే అందరికీ తెలుసు గదా! మోడీ గారి గురించి. అవును. అందుకోసమని అట్లాంటి పీపుల్స్ గురించి చెప్పినప్పుడు ఆ పిల్లలు కనెక్టివిటీ అయిపోతారనమాట. ఒరేయ్! ఆయన హ్మ్. అంత సాధన చేసినప్పుడు మరి మనం 5 నిమిషాలు చేయలేమా అనేసి మనం మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాడు చేస్తాడనమాట. అది మనం మోటివేట్ చేయాలి. పిల్లలు ఏం చెప్పినా మనం ప్రేమగా చెప్తే వింటారు మేడం. ఖచ్చితంగా వింటారది. మనం కొట్టి హ్మ్. చెప్తే వాళ్ళు భయపడతారు గానీ, ప్రేమగా చెప్పినప్పుడు డెఫినెట్‌గా వింటారనమాట. అది హ్మ్. నేను చూసాను. చాలా మంది పిల్లలు ఈరోజు చేసుకొని రాకపోయినా 2 డేస్, 3 డేస్‌కి మారకపోయినా ఖచ్చితంగా థర్డ్ డే, ఫోర్త్ డే ఖచ్చితంగా కనెక్టివిటీ అయిపోతారనమాట. ఏదో ఒక విధంగా మార్పొస్తది. కొంతమంది పిల్లలు మారలేదు. ఓకే. వాళ్ళ టీచర్సు ఆ 1 వీక్ వచ్చిన రిజల్ట్ చూసింటారు కాబట్టి, ఖచ్చితంగా ఏం జేస్తారంటే, ఓకే. మార్పొచ్చింది మా పిల్లలలో. ఇప్పటికి నేను ఎళ్ళిన స్కూల్స్‌లో ప్రతి స్కూల్స్‌లో మెడిటేషన్ చేయిస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడేంటంటే, నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు తీసుకుంటా. మళ్ళా ఇంటర్మీడియేట్, డిగ్రీ అలా తీసుకుంటాను గానీ, ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి తీసుకోను. వాళ్ళింకా చిన్న పిల్లలు కదా! వాళ్ళకు అంతా తెలీదు కాబట్టి, ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి కాబట్టి ఇప్పుడు 3 ఇయర్స్‌కోసారి ఎళ్తా కాబట్టి పిల్లలు సీనియర్స్ అయిపోయుంటారనమాట. థర్డ్ క్లాస్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్‌కి, ఫోర్త్ క్లాస్ వాళ్ళు సిక్స్త్ క్లాస్‌కి అలా వస్తారు గదా! ఈ ఈ నాలెడ్జ్ మళ్ళీ మనం అందించే నాలెడ్జ్ మనం పెంచుకోవాలనమాట. కొత్తగా ఎలా మనం పిల్లలకి మోటివేట్ చేయగలము, మనం నేర్చుకోవాలి ఫస్ట్. మనం హ్మ్. పిల్లలుగా అయిపోవాలనమాట. అది నేను నేర్చుకున్నా అనమాట. అది నాకు రోజు సాధన. నీ పిల్లలకి ఈరోజు ఇలా చెప్తే వాళ్ళెంత కనెక్టివిటీ అయిపోతారనేది నేను చూసా అనమాట. ఈ పిల్లల కోసం ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త కొత్తగా ఆలోచించడము. వాళ్ళకి ఇలా చెప్తే వాళ్ళు ఇలా వస్తారు మార్గంలోకి. ఇలా చెప్తే వాళ్ళు దూరం అయిపోతారు అనేసి ప్రతిరోజు ఏదో ఒకటి ఎతుకుతూ ఉంటా అనమాట నెట్‌లో. అట్లాగా వాళ్ళు దగ్గరైపోయారనమాట. 1 వీక్ లోపల వాళ్ళు మనతో ఫస్ట్ రోజు ఎళ్ళినప్పుడు అస్సలు మనం చెప్పినప్పుడు వినరు అసలు వాళ్ళు. కళ్ళు ముయ్యరు, అరుస్తానే ఉంటారు, పక్కనోళ్ళని గిల్లుతానే ఉంటారు. సెకండ్ డే లాస్ట్‌కొచ్చేసరికి మన మీద ప్రేమ పెరుగుతదనమాట. మనం ఏం చెప్తామో అది చేస్తారనమాట పిల్లలు. మన మీద ప్రేమ పెరుగుతదప్పుడు. యెస్. ఆ ప్రేమతో సరే. వాళ్ళన్నీ చేస్తారు. ఈ మేడం కోసం చేద్దాం 5 నిమిషాలని వాళ్ళకే అనిపిస్తదనమాట. థాంక్ యూ మేడం. రమణేష్ సార్ నమస్తే సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. చాలా సంతోషం. పత్రి గారు మన 18 ఆదర్శ సూత్రాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకు ధ్యానం చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల్లో చక్కగా రిసీవ్ చేసుకునే మనస్తత్వం ఉంటదట. ఎందుకంటే వాళ్ళు కప్పులు నిండుండవట. మన కప్పులు నిండిపోయినాయి బాగా. పాతదాన్ని వదలకపోతే కొత్త అదట. పిల్లల్లో చాలా మార్పు తీసుకొస్తుంది. దీనికి సంబంధించి చాలా పుస్తకాలున్నాయి. మరి ఈ తల్లి చాలా చక్కగా మరి ఇప్పుడు కాలేజీ లెక్చరర్‌గా పనిచేసి మరి పక్కన పెట్టి విద్యార్థులు ధ్యానం చెప్పాలని గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం. అంటే బాధ్యత ఎవరైతే స్వీకరిస్తారో హక్కులు ఇవ్వబడతాయట. పిరమిడ్ సొసైటీలో మీరు నోరిప్పి మాట్లాడడం మొదలెడితే చాలు. ఆ తర్వాత అనుకోకుండా మనం ఏదైతే చేస్తామో ఆ పని వచ్చేస్తది. ఇక్కడ ఎసెన్షియల్ బుక్‌లో చెప్తాడన్నమాట. మీరు టీచర్‌గా బాధ్యత తీసుకోండని. చాలా సంతోషం. ఈ సందర్భంగా మన స్వతంత్ర కుమారి గారికి ఒకసారి గట్టి క్లాస్ కొట్టాలి. అలాగే గారు ఆనందరావు గారు, నెల్లూరు ఆనందరావు గారు వాళ్ళు పిరమిడ్ టీచర్స్ అసోసియేషన్‌తో చాలా కృషి చేశారు. ఈ నెల్లూరు స్వతంత్ర కుమార్ అంటే ఈమె గూడూరులో ఉంటారు. గూడూరు అక్కడ ఆనందరావు గారితో పాటు మనకి ఈ స్వతంత్ర కుమార్ మంచి పుస్తకాలు రాశారండి. 2 పుస్తకాలు ఉండేవి. అక్కడ నుంచి ఏం తెలీదు. 2 పుస్తకాలు టీచర్ సంబంధించి డిజైన్ చేశారు. ఇందులో చక్కగా అసలు పిల్లలకు విద్యా బోధన ఎలా చేయాలి? అసలు విద్య అంటే ఏంటి? విద్యార్థులు జ్ఞానం ఆవిష్కరించాలి. జ్ఞాన అధ్యాపకులు మరి ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత 40 డేస్ ట్రైనింగ్‌లు కూడా ఉన్నాయి. అలాగే హుహు. కొండూరు ప్రసన్న లక్ష్మి గారితో మంచి పుస్తకం రాశారమ్మ. ధ్యానం చేసుకోలేదు. ఇంకా చాలా పుస్తకాలు మేడం గారు రాశారు. ఈ చక్కని విషయాలు ఈ పుస్తకాలు కూడా చాలా మరి పత్రి గారు ఈ బుక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. విద్యార్థులు శ్వాస విద్య. పత్రి గారు కూడా మనకు అన్ని విద్యార్థులు శ్వాస విద్య కోసం చాలా చక్కగా ఇవన్నీ విషయాలు అందించారు. అలాగే విద్య పేరుతో బోధిస్తున్నది ఏమిటి? ఓషో గారు పిల్లలు చదవాలి. చదివించాలి మనం కూడా చదువుకోవాలి.
అలాగే మరొక పుస్తకం పిల్లలే పెద్దలు కాదు, గ్రేట్ లెర్నింగ్స్ లో పిల్లల నుంచి నేర్చుకోవాలట. 7 గ్రేట్ లెర్నింగ్స్ ఉంటాయి, అందులో పిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. లేని వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు నేర్చుకోవాలి, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు నేర్చుకోవాలి, అన్నీ ఉన్నాయన్న గ్రేట్ లెర్నింగ్స్. తర్వాత ముఖ్యంగా ఈ బుక్ చాలా అందరికీ బాగా ఉపయోగపడుతుంది. చక్రవర్తి రాఘవరావు గారు చాలా అద్భుతంగా సంకలనం చేశారు. ఇది విద్యార్థుల వికాసానికి జ్ఞాన ఇంకొక మంచి పుస్తకం. ఇతను మరి ఒక 1000 వరకు క్రిస్టియన్ కాలేజీల్లో చెప్పారండి. ఇతను చాలా అద్భుతంగా బుక్ని సురేష్ గారిని అతను చక్కగా చేశారు. అతనితో తిరగడం జరిగింది ఆ రోజుల్లో. కొలుకుల సురేష్ రెడ్డి గారిని హైదరాబాద్ ఉండేవారు. ఈ పుస్తకం కూడా బాగా సహకరిస్తుంది. ఇదేంటంటే అధ్యాపకులు ఆధ్యాత్మికత. ముఖ్యంగా ఈ పుస్తకం మాత్రం వాళ్ళందరికీ ఎలా ఉపయోగపడుతుందంటే నా జీవితానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాకా నేను ఈ పుస్తకాన్ని బాగా చదవలేదు, గత ఒక 4 నెలలు బట్టి చదువుతుంది. మన సి ఆనంద్ గారు కుమార్ గారు రాసినప్పుడు మన పిఎంసి ఎండి గారు ఆనంద్ కుమార్ గారు ధ్యాన విద్యార్థి అనే పుస్తకం. ప్రతి ఒక్కరు దయచేసి ఈ పుస్తకం ఒక ప్రింటింగ్ ఉన్న లేదు సేకరించండి. నిజంగా మన జీవితాలు మారుతాయి. ఆ పిల్లల కోసం అనుకో, ఈ ధ్యాన విద్య మనకు ధ్యాన విద్య చాలా విద్యార్థి, మనమే ధ్యాన విద్యార్థి. ఎందుకంటే ఇందులో ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే మోటివేట్ అయిపోతారు. మరి చక్కగా మీ సేవలు చాలా ధన్యవాదాలు. ఈ సందర్భం ఈ పుస్తకాలన్నీ చూపించే భాగ్యం కలిగింది. ముఖ్యంగా పిఎంసి డిజిటల్ ద్వారా రావడం, తర్వాత అనేక విషయాలు సేవలు అందించడం గొప్ప విషయం. ఎందుకంటే మానవ జీవితము 2 పనులకు వస్తుంది, ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ కోసమట. మరి లెర్నింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం పంచుకుంటేనే పెంచుకోబడతాం. ఏదైతే మనకు కావాలో అది ఇవ్వాలన్నమాట. అలా టీచర్స్కి, కాలేజీలకి, అడ్మినిస్ట్రేషన్కి, అంటే వ్యక్తికి చెప్పడం కాదు, వ్యవస్థకి వెళ్ళి చెప్పాలి. నేను కూడా డిగ్రీ కాలేజీలో పనిచేశాను. ప్రజెం పీజీ అండ్ డిగ్రీ కాలేజీలో చేసినప్పుడు అలాగే టీచర్ ట్రైనింగ్స్ ఎన్నో 3 జిల్లాలు తిరిగేవారు. స్కూల్ కాంప్లెక్స్లు అవుతుంటాయి. కొన్ని మా స్కూల్లో తెలక టీచర్ ట్రైనింగ్. ప్రతిభని పెంచుకుంటే మన ప్రతిభను పంచుకుంటాం. మరి పిఎంసి డిజిటల్ ద్వారా మీరు రావడం, మరి తాడిపత్రి నుంచి విశేషమైన సేవలు అందించడం ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, అందరికీ ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ తల్లి, అనిత తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ మరి చూసారు కదండి, విద్యార్థులకి ధ్యానం ఎందుకు అవసరం అన్నది, ఇన్ని పుస్తకాలు, మేడం మీరు చెప్పిన జ్ఞానం అన్ని, ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి అయి తీరాల్సిందే. మనం కూడా నిత్య విద్యార్థులమే. ఇప్పుడు ఈ సమయంలో ఎవరు ఎంత సాధన చేసుకొని ఎంత ధ్యాన ప్రచారం చేయగలిగితే అంత మనల్ని నింపుకున్నప్పుడే ఇతరులకు పంచగలము. మన దగ్గర లేకపోతే పంచలేం కదండి. మన పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తన్ విశేషంగా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం చెప్పండి సార్. మాట పత్రి గారు ఇప్పుడు అనేవారమ్మా, ఒక వ్యక్తి ఒక మండలానికి కానీ లేకపోతే ఒక వ్యక్తి దాన్ని మన స్కూల్కి వెళ్ళి టేకప్ చేసి, అంటే ఒక్కసారి వెళ్ళి చెప్పి వచ్చేయడం కాకుండా 2 సార్లు కాకుండా కనీసం ఒక 6 నెలల పాటు ప్రతి వారం వెళ్ళి ఒక 2 క్లాసులు, ఇందాక చెప్పారు 5వ తరగతి లోపు పెద్దగా ఇంకా, ఎందుకంటే మనసు యాక్టివ్ అవ్వాలంటే మనకి 7 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల స్టేజ్లు ఉన్నాయి. 21 సంవత్సరం, 28 సంవత్సరాలు. అందులో 14 సంవత్సరాల తర్వాత మన అంటే ఆ 8వ తరగతి 9వ తరగతి అడిగిస్తారు. ఒక 2 క్లాసులకు వెళ్ళి జస్ట్ అలా కూర్చొని ప్రతి వారం వెళ్ళి, ఇప్పుడు బోర్డు కూడా ఉంటుంది, నీట్గా నోట్స్ రాసి వచ్చే వారం అలా వెళ్తే ఒక స్కూల్ కంప్లీట్గా అవుతుంది. అక్కడ టీచర్స్ కూడా యాక్టివ్ అయిపోతారు ఈ 6 నెలలు కంటిన్యూ చేసి. మనం విత్తనాలు సీడింగ్ చేస్తే నేను 100 స్కూల్ చెప్పాను, 1,00,000 మంది చెప్పాను, 1000 స్కూల్ చెప్పాను, 10 లక్షల మంది చెప్పాను అని అంటున్నాం. అది కూడా మంచిదే చెప్పాలి. అందువల్ల కానీ ముఖ్యంగా మాత్రం ఒక వ్యక్తి టీచ్ వన్ ఈచ్ వన్ లాగా ఒక వ్యక్తి ఒక స్కూల్కి వెళ్ళి ఒక 100 మంది పిల్లలకి దయచేసి చెప్పగలిస్తే, అంటే కొంతమంది అంటారనమాట, అది ఎవరో చేస్తారు కదా, పత్రిక అన్నారు ఎవరో చేయకపోతే నీ నుంచి మొదలెట్టమన్నారు. ఒక వ్యక్తి ఒక స్కూల్ తీసుకుంటే 1000 మంది అయిపోతారు. చాలా సంతోషం. ఒక 1000 స్కూల్లో ఒక 100 మంది పిల్లలు 1,00,000 మంది చెప్తే బ్యాలెన్స్ అవుద్దని ఎన్నోసార్లు చెప్తుంది. థ్యాంక్ యూ అమ్మ, సమయం కూడా ఆసన్నమైంది. ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ సార్. ఎన్నో బుక్స్ పరిచయం చేశారు. మన పని అవైలబుల్ ఉండడమే. థ్యాంక్ యూ అండి. మరొకసారి లక్ష్మీకాంత గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మాస్టర్స్. మరి సాయంత్రం శివానంద లహరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. ఈ కార్తీక మాస సందర్భంగా ఆ జ్ఞానాన్ని కూడా తీసుకుంటున్నాం. మరి ఇప్పటికి సెలవు తీసుకుందాం. అందరికీ మరొకసారి కృతజ్ఞతలతో నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో